బైబిల్ తెరిచి మనం లూకాసు వార్త 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. కొన్ని విషయాలు చెప్తానండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన శిష్యులు అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటని నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పుమా. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగు అనేవాళ్ళనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. అప్పుడు ఆయన మోగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత ఆ మోగవాడు మాట్లాడిన గనుక జనసమూహము ఆశ్చర్యపడెను. అయితే వారిలో కొందరు, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూబు వలన దెయ్యము వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి. మరికొందరు ఆయనను శోధించుచు, పరలోకం నుండి ఒక సూచక్రియను చూపుమని అడిగిరి. ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు వ్యతిరేకంగా తానే వేయబడిన ఎడల వాని రాజ్యం ఎలాగూ నిల్చును? నేను బయల్జెబూబు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే. నేను బయల్జెబూబు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై ఉందురు. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిత్యముగా దేవుని రాజ్యం మీ వద్ద వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాచుకున్నప్పుడు అతడి సొత్తు భద్రంగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైనుండి పైబడి జయించినప్పుడు అతను నమ్ముకున్న ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుడు కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. దేవుడి వాక్యం దీవించిన గాక. మరొక వాక్యం చదువుదామండి. ఒకసారి మీరు తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో
నేనును నాతో కూడా అతనును భోజనం చేయదము. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఓ దేవా, ఇదిగోనైనా ఈ యొక్క వాక్య పఠనమును ప్రభువా మేము చదివినాం తండ్రి. ప్రభువా, దీని యొక్క అర్థమును, వాక్య భాగమును, అనువాదమును ఇచ్చేవాడు నీవు ప్రభువా. ఇదిగో నీ పిల్లలతో మాట్లాడండి, స్పష్టంగా వీరికి వివరించండి తండ్రి. ప్రభువా, యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయముగా ప్రభువా నీ బిడ్డలతో మాట్లాడండి. ఓ వాళ్ళ హృదయాలకు అర్థమైనట్లుగా, గ్రహించగలిగినట్లుగా నీ వాక్యమును తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా, వాళ్ళ హృదయాలపైన ఉన్న పాపపు ముసుగును ఓ దేవా ప్రభు మీరు తొలగించండి. వాక్యం అర్థం కాకుండా, వాక్యం వినకుండా ఓ దేవ ఆటంకపరుస్తున్న దురాత్మలను గద్దించండి ప్రభువా. నిత్యముగా ప్రభువా, ఓ దేవా ప్రభు నీ పరిశుద్ధాత్మే వచ్చి నీ వాక్యమును అనువదించును గాక, బిడల హృదయాలతో మాట్లాడును గాక తండ్రి. దేవ నీకే సమర్పించుకుంటూ కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క వందనాలండి. చాలా ఆసక్తితో వాక్యం వినడానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ సమయంలో కొంత వాక్య భాగం మనం జాగ్రత్తగా మనం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు, మనం సృజించిన తండ్రి ఉన్నాడు, మనం నిర్మించిన దేవుడై ఉన్నాడు. అసలు మనిషిని చేసుకున్నది ఎందుకంటే ఆయన ఆరాధించుకోవడానికి మనిషిని చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఆరాధించడానికి మనిషిని చేసుకున్నాడు. అసలు మనిషిని సృజించిందే మనిషి యొక్క హృదయంలో ఉండి ఈ సమస్త సృష్టిని అంతా కూడా పరిపాలించడానికి మనిషిని చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క సింహాలని ఏలేది మనిషే, ఆ యొక్క జంతువుల్ని ఏలేది మనిషే, ఆ యొక్క నక్షత్రాలను కదిలింపు చేసి వాటిని అంతా కూడా ఏలేది కూడా మనిషే. ప్రతి భూమిని అంతా కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని కదిలించి నడిపించేది ఒక మనిషి మాత్రమే. మనిషికే దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ మనిషికి ఈ సృష్టిని అంతా చేసి ఈ సృష్టికి చిన్న దేవుడి కింద మనిషిని చేశాడు దేవుడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ సృష్టి అంతటికి దేవుడిగా ఉండి ఈ యొక్క మానవుడు కదులుతూ ఉన్నాడో, ఆ సింహంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ చెట్లతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ ఆకాశంతో మాట్లాడుతూ ఉన్నాడు, సముద్రంతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి దాన్ని మాట్లాడి దాన్ని వశపరుచుకొని ఆ విధంగా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఏదైనా తోటలో ఎప్పుడైతే దెయ్యము ప్రవేశించిందో, ఏదైనా తోటలో ఎప్పుడైతే అపవాది సర్పంలో దూరి ఆ యొక్క సాతాను అవ్వ దగ్గరికి వెళ్ళాడో, ఈ అవ్వ ఎప్పుడైతే సాతానికి చెవిచ్చి సాతాను బోధకు అవకాశం ఇచ్చి ఆమె ఎప్పుడైతే సాతాను యొక్క అబద్ధాన్ని విన్నదో, ఆమె ఎప్పుడైతే అబద్ధాన్ని విని ఆ యొక్క తూచా తప్పకుండా సాతాను యొక్క మాట విని చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సృష్టి మీద ఉన్న అధికారాన్ని తను కోల్పోయింది, తన భర్త కూడా కోల్పోయాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఈ సృష్టిని అంతా ఏలే అధికారం ఈ మనిషి చేతిలో ఉంది, ఆ జంతువుల్ని ఏలే అధికారం ఈ మనిషి చేతిలో ఉంది, ఆ యొక్క రోగాల్ని అణిచేసే అధికారం యొక్క మనిషి చేతిలో ఉంది, ఆ యొక్క దెయ్యాల్ని అణిచేసే శక్తి మనిషి చేతిలో ఉంది. అయితే అక్కడ ఏం జరిగింది చూడండి. సాతాను ఒక అందమైన వ్యక్తిగా అక్కడికి వచ్చి అవ్వను వశపరుచుకొని వాడేం చేశాడంటే దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే తినొద్దని చెప్పాడో, దేవుడు పండు అక్కడ ఫలం పెట్టాడు ఏదైనా తోటలో, మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలాన్ని పెట్టాడు. ఆ వృక్షఫలాన్ని దేవుడు తినొద్దన్నాడు. తింటే నిశ్చయంగా నువ్వు సస్తావు అని చెప్పాడు. ఆదాము అవ్వలతో చెప్పిన మాట అది. ఏం చెప్పాడంటే అక్కడ మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలాన్ని పెట్టాడు, జీవవృక్షాన్ని పెట్టాడు. మీరు జీవించడానికి చిరకాలము కూడా ఈ వృక్షఫలాన్ని మాత్రమే తినాలి. ఆ యొక్క మంచి చెడు తెలివితేటలు ఇచ్చే వృక్షఫలాన్ని మీరు తినకూడదు, తింటే నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. అయితే ఈ సాతాను వచ్చి ఏదైనా తోటలో అవ్వకి ఏదైనా చెప్పింది తెలుసండి. దేవుడు అలాగే చెప్తాడు, మీరు గనక పండు కనుక తింటే మీరు దేవుళ్ళు అయిపోతారు. మీరు దేవుళ్ళు అయిపోవడం దేవుడికి ఇష్టం లేక, మీరు దేవుడితో సమానంగా ఎదిగిపోవడం దేవుడికి ఇష్టం లేక ఆ పండు తినొద్దని చెప్పాడు. మీరు తింటే దేవతల్లాగా అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారని చెప్పాడు. అబద్ధం చెప్పాడు, భయంకరమైన అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం ఎప్పుడైతే అవ్వన్నదో దేవుడి మాటను పక్కన పెట్టేసింది. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసింది. దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి సాతాను చెప్పిన మాట విన్నది ఆమె. సాతాను చెప్పిన మాట ఎప్పుడైతే విన్నదో వెంటనే అక్కడ ఏం జరిగిందో తెలుసండి. మరణం వచ్చింది, వ్యాధులు వచ్చినాయి, అసూయలు వచ్చినాయి, ద్వేషాలు వచ్చినాయి, కపటాలు వచ్చినాయి, ఆ రోగాలు వచ్చినాయి, 20 కోట్ల దెయ్యాలు రిలీజ్ అయ్యాయి.
20 కోట్ల దెయ్యాలంట. అంటే 20 కోట్ల దెయ్యాలు ఎప్పుడైతే రిలీజ్ అయినాయో అవ్వ యొక్క హృదయంలోకి వెళ్ళిపోయినాయి అవన్నీ కూడా. హల్లెలూయా. అప్పటి వరకు మరణం లేదండి. ఏదైనా తోటలో మరణం లేదు అసలు. వాళ్ళు చనిపోయే వ్యక్తులు కాదు. 1000 సంవత్సరాలు బతికారు ఒక్కొక్కరు కూడా. 1000 సంవత్సరాలు దాటి అసలు కాల శరీరంలోకి రాకముందు, పాపములు పడకముందు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు దేవునితో సహవాసం చేశారండి. వాళ్ళు దేవునితో సహవాసం చేశారు, చక్కగా ఉండేవారు. దేవుడు సాయంకాలంలో వచ్చేవాడు, చక్కగా సహవాసం చేసేవాడు, వారితో మాట్లాడేవాడు, దేవుడు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మీరు నేను ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే దేవుడు ఆదాము కూడా మాట్లాడుకునేవారు అక్కడ. కానీ ఎప్పుడైతే ఈ సాతాను అక్కడికి వెళ్ళి అవ్వతో మాట్లాడిందో, అవ్వ ఎప్పుడైతే సాతాను వైపు మొగ్గు చూపిందో, సాతాను యొక్క అబద్ధాన్ని విన్నదో, వెంటనే మరణం అనేది వచ్చింది, వెంటనే రోగం అనేది వచ్చింది, వెంటనే పాపం అనేది వచ్చింది. ప్రతి మనిషి జీవితం కొలక్స్ అయిపోవడం కారణం ఏదైనా తోటలో సాతానికి అవ్వ చెవిచ్చడం వల్ల. హల్లెలూయా. ఎప్పుడైతే సెవిచ్చిందో రోగం అంతా వచ్చింది. ఈ రోగం ఎప్పుడైతే వచ్చిందో, పాపం ఎప్పుడైతే శరీరంలోకి వచ్చిందో, అక్కడ జంతువుల మీద ఉన్న అధికారం కోల్పోయారు, రోగాల మీద ఉన్న అధికారం కోల్పోయారు, ఈ సృష్టి మీద ఉన్న అధికారం కోల్పోయారు. ప్రతి అధికారాన్ని కోల్పోయి మనిషి పాపానికి ఒక బానిస అయిపోయాడు, పాపానికి ఒక బానిస అయిపోయాడు, రోగానికి ఒక బానిస అయిపోయాడు. భయంకరమైన కార్యాలతో ఈ వ్యక్తి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నాడు, భయంకరమైన లోపాలతో వ్యక్తి ఇబ్బంది పడతా ఉన్నాడు. ఏదో జీవనం సాగిస్తా ఉన్నాడు, వెళ్ళిపోతుంది, పుట్టడం, తినడం, తాగడం, సంపాదించుకోవడం, సంతోషాలు సుఖాలు అనుభవించడం, చచ్చిపోవడం. ఇలా మానవ జీవితం అలా వెళ్ళిపోతా ఉంది, మానవ జీవితం వెళ్ళిపోతుంది. అయితే మానవ జీవితం ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి అనేక కోట్ల మంది జనాలను చూసి ఈ యొక్క కార్యాలన్నీ మనుషులు ఏం చేశారంటే ఒక సహజాతీతమైన కార్యాన్ని విడిచిపెట్టేసి ఒక భౌతికమైన ఆలోచనకు వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంటే మనిషి జీవితం ఇంతే, తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, తర్వాత చనిపోవడం, ఇంతే జీవితం. దీనికి బతకడం కోసం ఏదైనా పని చేసుకోవాలి, పొట్ట కోసం ఏదైనా పని చేయాలి. ఇప్పుడు పని చేయాలంటే రకరకాల ఏదో చేతనైనంత పని చేయడం, ఆ విధంగా వెళ్ళిపోవడం అలా జీవన విధానం బతకడం కోసం, కేవలం బతకడం కోసమే మనిషి జీవించే జీవితం కొనసాగిపోతూ ఉంది. కానీ అసలు అతను ఏ వ్యక్తి ఏదైనా తోటలో ఎలా ఉండేవాడు, అతని లైఫ్ ఏంటి, అతని ఫ్యూచర్ ఏంటి, అసలు దేవుడు ఆ వ్యక్తిని ఎలా డిజైన్ చేశాడు, ఎలాగ వ్యక్తిని నిర్మించాడు అన్న విషయాన్ని ఈ వ్యక్తులు కనుక ఎప్పుడు కూడా దెయ్యము ఆ వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకుండా ఒక వ్యక్తిని అనగార్చి దిగజార్చి ఆ వ్యక్తిని ఒక భయకంపితమైన వాతావరణంలో తీసుకెళ్ళిపోయి ఒక భయానికి, అంటే ఏదన్నా వస్తే మనం చచ్చిపోతాం. హల్లెలూయా. ఏదన్నా వస్తే మనం చచ్చిపోతాం. ఇప్పుడు ఏదన్నా రోగం వస్తే మనం చచ్చిపోతాం, ఏదైనా సమస్య వచ్చి చచ్చిపోతాం. చూడండి, ఎవరైనా సరే మీరు అబ్జర్వేషన్ చేయండి. ఏదన్నా దొంగతనం చేస్తున్న వ్యక్తి సడన్గా ఎవ్వరు లేకుండా మెదలకుండా దొంగతనం తీసుకెళ్ళిపోతున్నాడు. దొంగతనం తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా వ్యక్తి కంటపడ్డాడు అనుకోండి, ఆ దొంగ దొరికేస్తాడు అక్కడ. ఆ వ్యక్తి దొరికినప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలియదండి, వెంటనే కరెంట్ షాక్లా తగిలినట్టు ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి భయం వచ్చేస్తుంది. అంటే ఈ వ్యక్తి నన్ను చూసేసాడంటే ఈ వ్యక్తి ఇంకో తీసుకెళ్ళి వేరే చోట చెప్తాడు, నన్ను అల్లరి చేసేస్తాడు, నా జీవితం నేనేమైపోతానని ఒక రకమైన భయకంపితమైన వాతావరణం వెళ్ళిపోయి చెమటలు పట్టేస్తాయి. ఎందుకు అతను చెమటలు ఎందుకు పట్టినాయని దొంగతనం చేసినందుకు కాదు, దొంగతనం చేసినందుకు అతను చెమటలు పట్ల. అతను చెమటలు ఎందుకు పట్టినాయంటే ఎందుకంటే నేను చేసిన పని 10 మందికి తెలిసిపోద్దేమో, అందుకు పట్టిన పేరు చెమటలో. అంటే ఇతను దొంగతనం చేస్తున్నాడనే కనీసం వీళ్ళు ఫీలింగ్స్ లేవు. అంటే అతను దొంగతనానికి అలవాటు పడిపోయాడు. ఆ దొంగతనానికి అలవాటు పడుతూ దొంగతనం చేయడానికే ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ దొంగతనం చేయకూడదు ఈ వ్యక్తి, ఈ దొంగతనం అసలు దాని జోలికి వెళ్ళకూడదని వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి. అందుకు భయపడతాడు ఈ వ్యక్తి. ఏ వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు అంటే ఇంతకీ విషయం ఆ పక్క వ్యక్తి తెలిసిపోయింది, వ్యక్తి 10 మంది చెప్పేస్తాడు, నేను 10 మందిలో అల్లరైపోతాను, అందుకు భయపడతాడు. హల్లెలూయా. చూడండి మనిషి యొక్క జీవితం ఎలా ఉందో చూడండి. అంటే ఒక వ్యక్తి ప్రాణం పోతాది అని భయపడుతున్నాడు తప్ప అసలు ప్రాణం పోవడానికి అసలు కారణం ఏంటి? హల్లెలూయా. ప్రాణం పోవడానికి అసలు వ్యాధి మనలోకి రావడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు. చాలా జాగ్రత్త అర్థం చేసుకోవాలి. అసలు ఇది మనలోకి రావడానికి గల కారణం ఏంటి, అసలు ఈ రోగం ఎలాగొచ్చింది, అసలు ఈ మరణం ఎలాగొచ్చింది, అసలు ఈ బాధ ఎలాగొచ్చింది, అసలు ఇంట్లో ఈ సమస్య ఎందుకు వచ్చింది? అర్థమవుతుంది మీకు చెప్పేది? అసలు ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి?
నాది లోపమా, లేకపోతే కుటుంబం లోపమా, ఇంట్లో వ్యక్తుల లోపమా, ఏ లోపం ఏంటి అని దాన్ని ఆలోచించి దాన్ని సరి చేసుకోవడం మనిషి ప్రయత్నం చేయడు. హల్లెలూయా. ప్రయత్నం వస్తే దాన్ని ఎలా తప్పించుకోవాలో, దాన్ని ఎలా వేరు చేయాలో ఆ విధంగా ఆ కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప ఈ వ్యక్తి దానికోసం ఆలోచించట్లేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎలా జరిగిందని మనిషి విధానాన్ని ఆ విధంగా మార్చేసాడు సాతాను. అంటే జరిగిన విషయాల కోసం పబ్లిసిటీ అవుతుందేమని భయపడుతున్నారు కానీ ఆ వ్యక్తి నిజ స్వరూపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి మాత్రం ఈ వ్యక్తి ట్రై చేయట్లేదు. హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి అలా వెళ్ళిపోతున్నాడు. అలా మార్చేశాడు సాతాను వ్యక్తిని అలా మార్చేశాడు. అసలు ఎంత మాత్రం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను తప్పు చేస్తున్నాను, ప్రభువా నేను ఈ పాపం చేస్తున్నాను, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంత మాత్రం కూడా ఈ పని చేయడానికి నేను ఇష్టపడను, నేను ఈ పని చేసినందుకే నాకు ఈ యొక్క రోగం వస్తూ ఉంది, ఈ పని చేసినందుకే నాకు పాపం వస్తూ ఉంది, ఈ పాపం చేసినందుకే నేను ఈ యొక్క శ్రమలు పాలైపోతా ఉన్నాను, ఇబ్బందులు పడైపోతున్నాను అని చెప్పి పశ్చాత్తాపడడానికి బదులుగా ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఎంత మాత్రం కూడా హృదయాన్ని కఠినపరచుకుని ఆ రోగం కోసం, ఆ సమస్య కోసం, ఆ ఇబ్బందుల కోసం భయపడుతున్నాడు తప్ప ఎంత మాత్రం కూడా సరి చేసుకోవడానికి హృదయంలో స్థానం ఇవ్వడం లేదు. అలా మార్చేశాడు సాతాను ఒక వ్యక్తిని. అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అలాగ ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అలాగున్నాడు కాబట్టి కోర్టులు వచ్చినాయి, అలాగొచ్చాడు కాబట్టి పంచాయతీలు వచ్చినాయి, అలాగున్నాడు కాబట్టి సమస్తమైన విధానానికి ఒక పరిష్కారం ఎత్తడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కానీ అది సెటిల్ అవ్వట్లేదు. సమస్యలు వస్తూనే ఉన్నాయి, సెటిల్మెంట్లు జరుగుతూనే ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు వెళ్తూనే ఉన్నాయి, కోర్టులు వెళ్తూనే ఉన్నాయి. అన్నీ కూడా కొంతమంది ఆ యొక్క కార్యాలు బట్టి కొంతమంది లాక్కుంటారు, కొంతమంది దాన్ని అవకాశం చేసుకుని వాళ్ళు లాక్కుంటారు. లాయర్లు ఉన్నారంటే ఆ గొడవ వస్తే వాళ్ళ విధానంలో లాక్కుంటారు, డాక్టర్లు ఉన్నారంటే దాని రోగం వస్తే వాళ్ళ విధానంలో వాళ్ళు లాక్కుంటారు. అంటే ఒక సమస్యను క్రియేట్ చేసి ఆ సమస్య ద్వారా సాధన ఏం చేస్తున్నాడంటే ఒక ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు ఆలోచించండి, కొంచెం బ్రెయిన్ పెట్టి థింక్ చేస్తే మీకు ఆలోచన. అంటే మన జీవితాల్లో సమస్యను సృష్టించి ఆ సమస్య ద్వారా ఒక వ్యవస్థను వాడు క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఆ వ్యవస్థను క్రియేట్ చేసి ఇప్పుడు వరకు కూడా సఫలీకృతమయ్యి ప్రపంచాన్ని జయించిన వ్యక్తి ఎవరంటే లూసిఫర్, సాతాను. అంటే ఎలాగున్న వ్యక్తులను ఎలా మార్చేశాడు చూడండి. ఎంత పరిపూర్ణంగా ఏదైనా తోటలో దేవుడితో తిరిగారు వాళ్ళు, ఎంత నిష్కలంకంగా ఈ యొక్క సృష్టిని అంతా ఏలే పరిశుద్ధమైన పవిత్రమైన ఒక పురుషులు పాపంలో పడిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు మారిపోయి చూడాలి. వారి జీవితాలు ఎలా కొలక్స్ అయిపోయినాయి చూడాలి. చాలా భయంకరమైన జీవితాలుగా మార్చేశాడు. అయితే వీరి కోసం యేసుక్రీస్తు వచ్చాడు, రక్తము కాచాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ప్రాణం పెట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే లూకాసు వార్తలో, కొంచెం జాగ్రత్తగా మీరు వినండి, నేను ఒక పావుగంట సేపు ఎక్కువ చెప్పను, జాగ్రత్తగా మీరు విని దృష్టి పెడితే 4 మాటలైనా విన్న 4 మాటలైనా మీకు వెళ్తాయి. యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించి ఉన్నాము గనుక మా పాపమును క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకము అని పలుకుము అని చెప్తా ఉన్నాడు. అంటే ఈ ప్రార్థన దేవుడు నేర్పిస్తున్నాడు వాళ్ళకి. హల్లెలూయా. ఈ ప్రార్థన నేర్పించి ఆయన ఏం చెప్తున్నాడంటే, మరియు ఆయన వారికి ఇట్లనేను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడు ఆయన యొద్దకు వచ్చి, స్నేహితుడా నాకు 3 రెట్లు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన యెడల అతడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పనా, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును,
వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు బదులు పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయ ఎరిగి ఉండగా పరలోకపు తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి సైతం పరిశుద్ధాత్మను ఎంతో నిత్యంగా అనుగ్రహించును కదా. హల్లెలూయా. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి. పరలోక ప్రార్థన నేర్పిస్తున్నాడు. పరలోక ప్రార్థన ఎలా నేర్పిస్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ నామం, నీ రాజ్యము వచ్చును గాక, మాకు అనుదిన ఆహారం మాకు దయచేయండి. మేము ఎలాగైతే తప్పు చేసిన వాడిని క్షమిస్తున్నామో అలాగే మా పాపాలు కూడా క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తేవద్దు అని ప్రార్థించమంటాడు. హల్లెలూయా. ఇప్పుడు రోమన్ కేథలిక్ సంఘంలో అదొక జపం ఉంటుంది, పరలోకపు జపం అని. అది ఏం చేస్తారంటే, ఒక 10వ తరగతి పిల్లడు, 2వ తరగతి పిల్లడు పాట మాకు చెప్పినప్పుడు అబ్జెక్ట్ ప్రతిసారి కూడా చెప్పినప్పుడల్లా కూర్చున్నప్పుడు నుంచినప్పుడు పాట మాపు చెప్పినప్పుడు చెప్పేస్తారు. కానీ అసలు అది హృదయపూర్వకంగా మాత్రం అది దేవుడిని అడగదు. హృదయపూర్వకంగా అది ఏంటంటే పుస్తకంలో ఉంది చదవమంటారు కాబట్టి పాట మాపు చెప్పినట్టు అబ్జెక్ట్ అవుతున్నారు దాన్ని. కానీ వాస్తవంగా అది హృదయంలో నుంచి అడగాలి. పరలోకంలో నుంచి మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మరి అందులో నామం ఏది? అసలు నామము పరిశుద్ధపరచబడును గాక అని చెప్తున్నారు. అసలు నామం ఏది అక్కడ? అసలు నామాన్నే తీసి పక్కన పడేశారు కదా వాళ్ళు. యేసుక్రీస్తు నామాన్నే తీసి పక్కన పడేశారు కదా. యేసుక్రీస్తు నామానికి బదులుగా పితాపుత్ర పవిత్రాత్మ అంటున్నారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటున్నారు కదా. మరి నామం పరిశుద్ధపరచబడును గాక అని ఏ విధంగా వాళ్ళు మాట పలకగలుగుతున్నారు? అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకట. మాట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అంటే అక్కడికి వెళ్ళి ఎలాగైతే మాటలు పలుకుతున్నారో పెదవుల మీద తేనె తీయగా ఉన్న మాటలు తీయగా పలుకుతున్నట్టుగా పలుకుతున్నారు. కానీ వాళ్ళ హృదయాల్లో శ్రేష్టలు కనపడలేదు. అంటే దేవుడు నిజంగా స్తుతి కలగట్లేదు, దేవుడిని నిజంగా ఆరాధించట్లేదు. వాళ్ళ హృదయాల్లో నుంచి వచ్చింది కాదు, అది పెదవుల నుంచి పలుకుతున్నారు అంతే. ఏదే అంటారు కదా, పెదవుల మీద పప్పలు ఉంటున్నారని. ఆ విధంగా ఏదో పెదవుల మీద ఆ యొక్క మాటలు పలుకుతున్నారు. కానీ వాళ్ళ హృదయంలో నుంచి పలికింది కాదు అది. అందుకే ఆయన నామాన్ని స్తుతించలేకపోతా ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో కూడా ఏమి పొందుకోలేకపోతా ఉన్నారు. మనం ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలని. పెదవుల మీద చేస్తే అది పెదవుల్లో నుంచే పోతుంది. అది ఎంత మాత్రమో కూడా నిరుపయోగమే. అది ఎంత మాత్రం ప్రేమ అనేది ఎప్పుడు కూడా పెదవుల మీద ఉండకూడదు, కానీ మన హృదయంలో నుంచి రావాలని. విశ్వాసం అనేది పెదవుల మీద ఉండకూడదు, మన హృదయంలో నుంచి రావాలని. హల్లెలూయా. దేవుడు హృదయంలో నుంచి వచ్చిన దానికి మాత్రమే సమాధానం ఇస్తాడు. దేవుడు మనం ప్రార్థన చేస్తున్నాం, జవాబు ఇవ్వట్లేదు, ఏం జరగట్లేదు, ఏం చేయట్లేదు, ఏంటి ఇలా జరిగిపోతుందని మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు ఆలోచించేది ఏంటంటే, ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి వస్తాదా అని ఎదురు చూస్తాడు ఆయన. హల్లెలూయా. నీ హృదయంలో నుంచి వచ్చే దానికి మాత్రమే దేవుడు జవాబుదారి. పెదవుల నుంచి వచ్చే మాట మాత్రం కూడా ఏది కూడా దేవుడు వినడు. ఆయన చెవునికి వినపడనొల్ల చెవులు మూసుకుంటాడు ఆయన. హల్లెలూయా. చెవులు ఎందుకు మూసుకుంటాడంటే చూడండి, అది కూడా నేను ఒకసారి చదివి వినిపిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దీన్ని కూడా మీరు జాగ్రత్తగా వినండి ఒకసారి చూడండి జాగ్రత్తగా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనం, 22 నుంచి చదువుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదురు, అపహాసులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయించు ఆనందించరు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపిదెను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరనూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వెనక త్రోసివేసిదిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. చూసారా, దేవుడు అంటే మనకు అపాయం వస్తే ఆయన నవ్వుతాడట. ఎందుకని? మనకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, దేవుడు నవ్వడం ఏంటి? ఎందుకని నవ్వుతున్నాడు చూడండి. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. మనమేమో భయం వచ్చి వణుకుపోతుంటే ఆయన అపహాస్యం చేస్తాడంట. అరే అపహాస్యం చేస్తాడంట ఆయన.
చూడండి, ఆయన అపహాస్యం చేయడం మన భయం వచ్చి వణుకుపోతుంటే ఆయన సృష్టించి ప్రేమించి భూమి మీదకి మనం పంపించి ఆయన కుమారుడిగా శోధన వస్తే తీసివేసి ఆపద వస్తే మన ఆపద నుంచి తొలగించి ఒక సురక్షితమైన ప్లేస్ లో దేవుడు పెట్టడానికి బదులుగా ఆయన అపహాస్యం చేస్తున్నాడంట. భయం వస్తూ ఉంటే మనకు సమస్య వస్తుంటే ఆయన నవ్వుతున్నాడంట. ఇది ఎక్కడ కార్యం అండి? దేవుడు నవ్వడం ఏంటి? దేవుడు అపహాస్యం చేయడం ఏంటి? దేవుడు ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు? భయము మీ మీదకి వచ్చినప్పుడు భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఏంటండి ఇది? దేవుడు అలా మారిపోయాడా? అలా మారిపోతాడా దేవుడు? అందుకే మనం ఎప్పుడు కూడా తెంగరగా దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, తెంగరేసాలు దేవుడు చూడదు. ఆ తెంగరేసాలు దేవుడు చూసాడు అనుకోండి, ఇలా ఉంటుంది పరిస్థితి. దేవుడు కదా ఏదోలా చేసేటారులే, ఉన్నాడో లేదో మన ఇష్టానుసారంగా బతికేయచ్చులే అనుకుంటే దేవుడి పరిస్థితి ఇలా మారిపోతుంది మన పట్ల. అలా గనక దేవుడి పరిస్థితి మన జీవితం పట్ల మారింది అనుకోండి, దేవుడే గనక మనం నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, ఇంక మన బతుకులు ఏంటి, మన జీవితాలు ఏంటి, ఏమైపోతాయి? హల్లెలూయా. చూడండి ఒకసారి, అప్పుడు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. చాలా ఏడ్చి ప్రార్థన చేస్తారంట, చాలా కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తారంట. దేవుడు మాత్రం ఏ జవాబు ఇవ్వడండి. ఎందుకంటే చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసేస్తారంట, కన్నీరు కచ్చి ప్రార్థన చేస్తారు దేవుడి సన్నిధిలో. దేవుడి దగ్గరికి మాత్రం జవాబు రాదు. ఏంటి జవాబు రావట్లేదు? దేవుడు ఉన్నాడా లేదా, అసలు మాట్లాడుతున్నాడు లేదా, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు జవాబు ఇస్తలేదు నీకు? అసలు ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తుంటే అపహాస్యం చేస్తున్నాడు? నీకు కష్టం వస్తే ఆయన ఎందుకు అవుతున్నాడు? నీకు బాధ వస్తే ఆయన ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు? చూడండి, ఇక్కడ ఎంత హాస్యాస్పందంగా ఉంది ఈ వాక్యం. దేవుడు అలా మారుతాడా? ఎందుకు అలా మారిపోయాడు ఆయన? దేని చేత ఆ విధంగా మారిపోయాడు? నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను వారికి కనబడకుందును. చాలా భయం భక్తులతో దేవుడు వెతికేస్తారంట. చర్చికి వెళ్ళిపోతారు, ప్రార్థన చేసేస్తారు, అన్ని కార్యాలు చేసేస్తారు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. కానీ ఆయన ఏం కనపడ్డా? చూడండి, జ్ఞానము వారికి అసహ్యమైన. ఎందుకు ఇంతకీ అన్ని కష్టాలు వాళ్ళు కొని తెచ్చుకున్నారంటే, జ్ఞానాన్ని అంటే వాళ్ళు అసహించుకున్నారంట. జ్ఞానాన్ని వాళ్ళు అసహించుకునే కారణాన్ని బట్టి దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన అపహాస్యం చేస్తున్నాడు. నువ్వు ఏడుస్తుంటే, కష్టాల్లో నువ్వు కుమిలిపోయి భయంతో వణుకుపోతూ ఉంటే ఆయన నవ్వుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అలాంటి కార్యం జరిగిందంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉండకూడదురు, అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యం చేయించు ఆనందింతురు. అపహాస్యం చేసి ఆనందిస్తున్నారండి, తప్పుడు కార్యాలు చేసి సంతోషిస్తున్నారు, భయంకరమైన కార్యాలను చేస్తూ మళ్ళీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్మెంట్ లో వీళ్ళు చేసే పాపమే వీళ్ళకి తెలియకుండా పోయింది. హల్లెలూయా. చూడండి, శాంత బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరింతును, నా ఉపదేశము మీకు తెలిపెదను, నేను పిలవగా వినకపోతిరి. ఎందుకంత ఆయన అంత కఠినంగా మారిపోడంటే, కష్టం వస్తే నవ్వుతున్నాడంటే, బాధ వస్తే వేలాపాలం చేస్తున్నాడంటే, అపహాస్యం చేస్తున్నాడంటే, ఆయన యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆయన యొక్క మాటను మనం తృణీకరిస్తున్నాం, త్రోసివేస్తున్నాం. ఆయన గద్దింపును ఆయన గద్దిస్తుంటే మనకు ఎక్కరంగా ఉంది. దాన్ని ఎంత మాత్రంగా మన జీవితాల్లోకి తీసుకోవడం ప్రయత్నమే చేయట్లేదు అసలు. హల్లెలూయా. చూడండి, నా ఉపదేశమును నీకు తెలిపేదను, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి. హల్లెలూయా. ఎంత కఠినంగా ఉంది చూడండి వాక్యం. ఏంటంటే నాకే భయం వేస్తుంది.
హల్లెలూయా. అంటే ఆయన మాట చెప్తున్నప్పుడు, వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని గద్దిస్తున్నప్పుడు, ఆ వాక్యానికి గనక మనం సమర్పించుకొని మన జీవితాలు గనక పశ్చాత్తాపడి, ఎందుకంటే దేవుడు అండి సర్వాధికారి, సర్వోన్నతమైన న్యాయాధిపతి. ఆయన కనుసైగి చేస్తే తుఫాన్లు వస్తాయి, ఆయన కనుసైగి చేస్తే సముద్రం అంతా భూమితో కొట్టుకెళ్ళిపోతుంది. ఆయన కనుసైగితోనే ప్రపంచం అంతా నడుస్తూ ఉంది. కనుసైగి చేస్తే చాలు ఎంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మన జీవితాలు ఎంత, నీటి బుడగ లాంటి మన జీవితాలు ఎంత. ఆయన కనుసైగి చేస్తే వెళ్ళి ఎక్కడ పడతామో కూడా మనకి తెలియదు. అంత ప్రభావశీలి, అంత శక్తివంతుడు వచ్చి ఒక సాధారణ వ్యక్తిలా మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం కనుక లోబడకపోతే, మనం ఆ వాక్యానికి సమర్పించుకోకపోతే, ఆయన చెప్పినట్లుగా మనం వినకపోతే, మనకు కష్టం వచ్చినప్పుడు ఆయన నవ్వుతాడంట. మనకు బాధ వచ్చి వేదన కలిగి భయంతో మనం కుంగిపోతూ ఉంటే ఆయన అపహాస్యం చేస్తాడట. అంత కర్మ మనం ఎందుకు తెచ్చుకోవాలంటే చేతులారా మనం చేసుకున్నదా పాపమది? హల్లెలూయా. చేతులారా మనం చేసుకునే పాపమా ఇది? దేవుడిని త్రోసివేసి దేవుడి మాటను వెనక లెక్క చేయకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో మనం వెళ్ళిపోవడం కారణం చేత మనము తెచ్చుకున్న చేతులారా చేసుకున్న పాపమా ఇది? హల్లెలూయా. నా సహోదరులు ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క ఆలోచనలు. దేవుడు గద్దిస్తున్నప్పుడు వేదంతో ప్రయాసపడి ఆ యొక్క కుంగిపోతున్న కుమారుని, ఆ యొక్క పాతాలను కొట్టుకుపోతున్న కుమారుని, ఆ దెయ్యాల చేత ఈడ్చుకెళ్ళిపోతున్న కుమారుని పాపపు ఊబిలో నుంచి లాగి తన స్వరక్తంతో ఆయన కడిగి పరిశుద్ధపరిచి ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చడానికి ఆయన వస్తూ ఉంటే, దాన్ని నిర్లక్ష్య పెట్టి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్న నీటిను దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు. చూడండి ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. చూడండి ఆయన ఏమన్నాడంటే, ఆయన ఒక చంటి పిల్లను కూర్చోబెట్టి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆయన పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మమ్మల్ని మేము ఎలాగైతే క్షమిస్తున్నాము. మనం అసలు తప్పు చేస్తే క్షమించగలం? అసలు తప్పు చేస్తే మన హృదయాల్లో నుంచి క్షమాపణ అనేది వస్తుందా? అసలు క్షమించగలమా? తప్పుకు తప్పు, పగకు పగ, అసూయకు అసూయ, ద్వేషం ద్వేషం, దేనికి దానికి చెల్లించేస్తాం మనం. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే తప్పు చేసినప్పుడు ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నారో మీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. ఏదైతే మనం విత్తుకుంటామో దాన్ని కోసుకుంటాం. ఒక వ్యక్తి వరిచెలు ఇస్తాడు అనుకుని వరి పంటే కోస్తాడు. హల్లెలూయా. మినుములు ఇస్తాడంటే మినుములే కోస్తాడు. మినుములు ఎత్తి వరి కొయ్యడు, వరి ఎత్తి మినుములు కొయ్యడు. అతను బూతులు ఎత్తాడంటే బూతులు విత్తుతాడంటే బూతులే కోస్తాడు. అతను అసూయను విత్తుతాడంటే అసూయనే కోస్తాడు. అతను కోపాన్ని విత్తుతున్నాడంటే కోపాన్నే కోస్తాడు. అతని జీవితంలో ఆ కోపం, ఆ ముక్కోపంతో అతను విసురుతున్నాడంటే ఆ యొక్క ముక్కోపం ద్వారానే హైబీపీ ఎక్కువై చచ్చిపోతాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి కఠినమైన శిక్ష పెట్టాడు బైబిల్లో. అతనికి అసూయ వస్తుందంటే క్యాన్సర్ వస్తుందంట. అసూయ భయంకరమైన అసూయపరుడైతే అతనికి క్యాన్సర్ వస్తుందంట. అతను క్యాన్సర్ వస్తుందంటే అర్థం ఏంటంటే భయంకరమైన అసూయపరుడని. ఒకడు బాగుపడితే వారం లేడు, ఒకడు ఎదిగితే వారం లేడు. ఇలాంటి వ్యక్తికి ఏం చేస్తాడంటే అతను చచ్చిపోయే స్థితి ఎలా ఉంటుంది? క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాడంట. హల్లెలూయా. ముక్కోపి బీపీ ఎక్కువైతే చచ్చిపోతాడంట. బైబిల్లో పెట్టాడంట అవన్నీ. బైబిల్ అవన్నీ పెట్టాడు. అంటే అతని కడవారి స్థితి చూసుకోడు, కానీ అతను ఏదో నేను రేజ్ అయిపోతాను, నాకు ముక్కోపం వచ్చేస్తుంది, నేను పెద్ద యథార్థవంతుని అతను చెప్పుకోగలుగుతాడు, కానీ అతను లాస్ట్ చివరి చేత అతను చూసుకోలేడు. హల్లెలూయా. అతను ఎవరు కూడా లాస్ట్ స్థితి చూసుకోరు. అయ్యో నా బతుకు ఏమైపోద్ది, చివరికి నా జీవితం ఏమైపోద్ది, నేను ఏ విధంగా లాస్ట్ స్థితి, నా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించడు. అక్కడికక్కడ జరిగే పరిస్థితులు బట్టి ఆ వ్యక్తి అలా వెళ్ళిపోతాడు తప్ప అతను ఎంత మాత్రం కూడా సరి చేసుకో ప్రయత్నం చేయడు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ యొక్క దేవుడు ప్రార్థన నేర్పిస్తున్నాడు వాళ్ళకి. అంటే ఈ యొక్క శోధన రాకుండా, ఈ యొక్క రోగాలు రాకుండా, ఈ సమస్యలు రాకుండా ఈ వ్యక్తి హృదయపూర్వకంగా హృదయంలో నుంచి ఆ ప్రార్థన కనుక చేస్తే, ఆ యొక్క శోధనలో నుంచి తేవద్దు, మమ్మల్ని ఆ శోధనలో తీసుకెళ్ళవద్దని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి ఆ శోధనలో అడుగు పెట్టడు. హృదయపూర్వకంగా ఎదుటి వ్యక్తిని క్షమిస్తున్నాను నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఒక వ్యక్తికి ఏం చేస్తున్నావు, నువ్వు ధైర్యంగా అడుగుతావు దేవుణ్ణి, నేను ఆ వ్యక్తిని క్షమించాను, నువ్వు నన్ను క్షమించు అని అడగగలుగుతాడు. ఈ వ్యక్తి ఆ వ్యక్తిని క్షమించలేనప్పుడు దేవుణ్ణి ఏమడుగుతాడు? ఇప్పుడు చాలా మంది పాపం చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళలేరు, తప్పు చేస్తే దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే ఇతను తప్పు చేస్తున్నాడు కాబట్టి, అతను పరిశుద్ధుడని తెలుసు, అతను దేవుడని తెలుసు. దేవుడి సన్నిధిలోకి పాపం చేసి వెళ్తే ఇతను చంపేస్తాడో శిక్ష వేస్తాడో అని ఆయన తెలుసు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళడు.
కానీ ఇతను ఏ పొరపాటు కూడా రక్తం చేత కడిగి పరిపూర్ణంగా మారాడనుకోండి, ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ధైర్యంగా దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నేను నీ దగ్గరికి వచ్చాను, నా తండ్రి అని అడగగలుగుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే పరిపూర్ణంగా దేవుడి సన్నిధిలో ఉంటే దేవుడితో అతను సహవాసం చేసి మాట్లాడగలుగుతాడు. కానీ తప్పు చేసిన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు దూరంగా వెళ్ళిపోయి పారిపోతూనే ఉంటాడు. ఎందుకు? అతను పాపం చేస్తున్నాడు కాబట్టి, అతను తప్పు చేస్తున్నాడు కాబట్టి, అతను దేవుడికి వ్యతిరేకంగా చేసే కార్యాలు బట్టి అతని జీవితంలో భయం పుట్టి పారిపోతున్నాడు. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఈ భయాన్ని తీసేయడానికి, ఈ పాపాన్ని తీసేయడానికి, ఈ రోగాన్ని తీసేయడానికి, ఈ అసమానతమైన కార్యాలను తీసేయడానికి దేవుడు ఏం చేశాడంటే రక్తం పెట్టి, ఇప్పుడు రక్తంతో కడుగుతూ ఆయన ఏం చేస్తున్నాడు? పాఠం నేర్పిస్తున్నాడు, ప్రార్థన నేర్పిస్తున్నాడు. ప్రభువా నీ నామము పరిశుద్ధపరచబడును కాదు. ఎందుకంటే నామం ఎందుకు పరిశుద్ధపరచబడుతుంది? ఆ నామం మనకి ఇచ్చాడు కాబట్టి, ఆ పరిశుద్ధమైన నామం మనకి ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని మనం హృదయపూర్వకంగా స్వీకరించాం కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయాల్లో నుంచి ఆ నామాన్ని మనం స్తుతిస్తున్నాం. ఆ నామంలో మనం బాప్తిజం పొందాం కాబట్టి ఆ నామాన్ని మనం స్తుతిస్తున్నాం, ఆ నామాన్ని మనం గణపరుస్తున్నాం. ఇప్పుడు ఆ నామాన్ని ఏ విధంగా గణపరుస్తున్నామో అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నామం పరిశుద్ధపరచబడును గాక, ఆయన రాజ్యం వచ్చును గాక. ఆయన రాజ్యం ఏంటండి? ఆయన రాజ్యం ఏంటంటే పరిశుద్ధాత్మయం. పరిశుద్ధాత్మయే ఆయన యొక్క రాజ్యం. ఇప్పుడు నీ రాజ్యం వచ్చును గాక అని ఎందుకు చెప్తున్నామంటే పరిశుద్ధాత్మ నాలోకి వచ్చును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నాలోకి వచ్చును గాక. ఇప్పుడు ఆ యొక్క అనుదిన ఆహారము మాకు దయచేయండి. ఆహారాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. భౌతిక సంబంధమైన ఆహారం ఉంది, ఆత్మ సంబంధమైన ఆహారం ఉంది. మనం ఎలాగైతే భౌతిక సంబంధమైన ఆహారం తింటున్నామో ఆత్మ సంబంధమైన ఆహారం కూడా తింటాం. అదే వాక్యం. ఆత్మకు వాక్యం ఆహారం ఏంటండి? ఆత్మకు ఆహారం ఏంటి? ఆత్మకు ఆహారం ఏంటండి? ఇప్పుడు మనకి ఈ శరీరానికి ఆహారం పెడుతున్నాం, బిర్యానీలు పెడుతున్నాం, ఫ్రైడ్ రైస్లు పెడుతున్నాం, ఆ కోడి మాంసం, చికెన్, మటన్, బిర్యానీ అన్నీ పెడుతున్నాం కదండి. మరి ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం. ఆ వాక్యాన్ని ఆత్మకు పెట్టాలి. ఆత్మకు వాక్యం పెడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మలో ఉన్న మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. చూడండి, మీరు భౌతికమైన ఆహారం తిన్నారనుకోండి, ఆ భౌతికమైన ఆహారం ఎప్పుడైతే శరీరంలోకి వచ్చిందో ఆ ఆహారంలో ఉన్న బ్లడ్ అంతా శరీరంలోకి వెళ్తుంది, వేస్టేజ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అంతే కదండి. మల విసర్జన చేసినప్పుడు వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది, బ్లడ్ మాత్రమే నరాలు తీసుకుంటాయి. అవునండి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకుంటావో ఈ ఆత్మలో ఉన్న మలినాలన్నీ, ఆత్మలో ఉన్న దెయ్యాలన్నీ బయటపోతాయి. హల్లెలూయా. ఇప్పుడు భౌతికమైన సంబంధమైన ఆహారం తీసుకున్నప్పుడు వేస్టేజ్ అంతా ఎలాగైతే బయటికి వెళ్ళిపోతుందో ఆత్మ సంబంధమైన ఆహారం వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ లోపల ఉన్న ఆత్మ చాలా డెవిల్స్ ఉంటాయి. 20 కోట్లు ఉన్నాయి. తక్కువ కాదు, 1, 2 కాదు, 20 కోట్లు ఉన్నాయి. ఆ వ్యక్తిలో అసూయ ఉంది, ఆ వ్యక్తిలో ద్వేషం ఉంది, ఆ వ్యక్తిలో కపటం ఉంది. ఏ వ్యక్తి అతిథుడు కాదు ఇందులో. ప్రతి వ్యక్తిని పరిశుద్ధుడు అని చెప్పుకోవడం ఎవరికి లేదు. ప్రతి వ్యక్తిలో కూడా 20 కోట్ల దెయ్యాలు వాసం చేస్తాయి. అసూయ ఉంది, ద్వేషం ఉంది, వ్యభిచారం ఉంది, కపటం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ప్రతి మనిషిలో కూడా దొరికినోడు దొంగ, దొరకపోతే దొర అన్నట్టుగా కొంతమంది దొరికేస్తారు, దొంగలా మారిపోతారు. కొంతమంది దొరలా ఉంటారు, పాపం చేస్తూ కూడా చేయడం బతికేస్తారు. హల్లెలూయా. కానీ ప్రతి వ్యక్తి కూడా దీనికి అతీతుడు కాదు. ప్రతి వ్యక్తి కూడా పాపం చేసేటోడే. అన్ని లక్షణాలు శరీరంలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వాక్యం లోపలికి వస్తా ఉందో ఈ లోపలికి వచ్చినప్పుడు 20 కోట్ల దెయ్యాలన్నీ కూడా మనలోని బయటకు వెళ్తాయి. భయం బయటకు వెళ్తుంది, రోగం బయటకు వెళ్తుంది, అవిశ్వాసం బయటకు వెళ్తుంది, చెడు కార్యాలను బయటకు వెళ్తాయి, ఆ తాగుబోతానం బయటకు వెళ్తుంది. ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వెళ్తుంది. బయటకి ఏంటండి? ఈ కార్యాలన్నీ బయటకి ఏంటి? ఏమండి? దెయ్యాల్ని బయటికి గింటేది ఏమిటి? ప్రార్థన, లేకపోతే మంచి కార్యాల, లేకపోతే ఏదైనా ఆలకీలకి బట్టలు పెట్టడమా, లేకపోతే ఏదో విశ్వాసం కలిగి ఉండడమా? ఏంటి? లోపల ఉన్న దెయ్యాలని బయటికి వెళ్ళే కార్యక్రమాన్ని ఎక్కడ పెట్టాడు దేవుడు? వాక్యంలో పెట్టాడు. ఈ వాక్యం నువ్వు ఎప్పుడైతే వింటా ఉన్నావో వాక్యం నీకు ఎంత వస్తే అన్ని దెయ్యాలు బయటకు వెళ్తాయి. హల్లెలూయా. కానీ నువ్వు సంవత్సరానికి ఒకసారి వాక్యం విన్నావు అనుకో, సంవత్సరానికి ఒక దెయ్యం వెళ్తుంది అంతే. సంవత్సరానికి ఒక వాక్యం ఉందనుకో, ఆ సంవత్సరానికి ఒక దెయ్యం వెళ్తుంది. ఆ యొక్క వాక్యం వస్తుంది, ఆ వాక్యానికి సంబంధించిన దెయ్యం ఏదో బయటకు వెళ్తుంది. మరలా సంవత్సరం వస్తుంది చూసారా, మరలా సంవత్సరం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోపల బయటికి వెళ్ళిన దెయ్యం ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా మీరు నేను ఒక్కసారి లేకుండా చూడండి. చూడండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కొరకు వెతుకును.
నీళ్లు లేని చోట తిరుగుచుండును, అది విశ్రాంతి దొరుకుచు నీళ్లు లేని చోట చురుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే మరీ చెడ్డవైన 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుడు కడపటి స్థితి కంటే మొదటి స్థితి దానికంటే చెడ్డదవును. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వాక్యం వింటే, అప్పుడప్పుడు నెలకోసారి వాక్యం వింటే ప్రమాదం చూడండి ఎంత ప్రమాదం వస్తుందో. అంటే ఇలాంటి ప్రమాదం అంటే ఇప్పుడు వాక్యం విన్నప్పుడు లోపల ఉన్న దెయ్యం బయటికి వెళ్తుంది. లోపల ఉన్న దెయ్యం బయటికి వెళ్ళి ఇది ఇంకెప్పుడు మరి నెలకొకసారి పెడుతున్నారు కదా, నెలకొకసారి వింటున్నారు కదా వాక్యం. ఇప్పుడు నెల దాకి ఇల్లంతా ఏం చేస్తుంది, ఖాళీ ఉంచుతున్నాడు. ఈ ఇల్లంతా కూడా ఆ యొక్క బయటికి వెళ్ళిన దెయ్యం ఏం చేస్తుందంటే ఖాళీ ఉండిపోయింది. ఈ ఖాళీ ఉండిపోయిన దెయ్యం ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి ఆ ఒక్క దెయ్యం వచ్చి నేను విడిచిపెట్టిన ఇల్లు ఎలా ఉందో చూద్దామని వచ్చి చూస్తే ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇల్లు ఖాళీగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఇంకో 7 దెయ్యాలు, దానికంటే ఇంకా చెడ్డదైన 7 దెయ్యాలు తీసుకొస్తుందండి. ఆ 7 దెయ్యాలు తీసుకొచ్చి ఇంట్లో కాపురం పెడుతుందంట. అంటే చూడండి ఇతని స్థితి ఎలా ఉన్నదంటే, ఇప్పుడు మొదటగా ఉండేవాడు ఇతను మాట అనకపోయేవాడు అంతే. మాట ఒకటి ఇనుకోడు కాదు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే పరిస్థితి, మాట వినడం కాదు, కొట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇతను ఎలాగైపోయాడు అంటే చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈయన తాగుబోతు అయిపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, భయంకరమైన వ్యక్తిగా ఇప్పుడు మారిపోతున్నాడు. ఎందుకంటే అప్పుడు ఒక దెయ్యమే ఉంది, ఇప్పుడు అన్ని 7 దెయ్యాలు వచ్చినాయి. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో మాటలు లేకపోవడం వల్ల మన జీవితాలు ఏ విధంగా మారిపోతుంది చూడండి. మీరు ఎప్పుడైనా మొక్కపాతి దాన్ని అలా ఎండబెట్టేయండి, నీళ్ళు వేయకూడదు. దాన్ని అలా ఎండబెట్టేది అది ఏం జరుగుతుందో తెలిసిన చివరికి ముళ్ళు చెట్టు తయారవుతుంది. ముళ్ళు చెట్టు అయిపోతుంది. అది దాన్ని పట్టుకుంటూ పుచ్చుకుంటాయి ముళ్ళు. ఎందుకని దాన్ని నీళ్ళు లేదు. దాన్ని నీళ్ళు పెట్టకపోవడం వల్ల అది ఎలా తయారైంది, ముళ్ళు చెట్టు కింద తయారైంది. మంచి చెట్టి, మంచి పువ్వులు, మంచి ఫలాలు ఇచ్చే చెట్టి ముళ్ళు చెట్టు కింద మారిపోయింది. కారణం దాన్ని నీళ్ళే లేదు. అలాగే మన యొక్క జీవితంలో మన ఆత్మ గనక వాక్యం అనే వాటర్ లేకపోతే, ఆ జీవజలము లేకపోతే మన జీవితం కూడా ఒక ముళ్ళ మారిపోతుంది. చీటికి మాటికి కోపాలు వస్తాయి, చీటికి మటికి అలసట వస్తుంది, చీటికి మటికి బాధ వస్తుంది, ప్రతి మాటకి బాధపడుకుంటాం, ప్రతి మాటని నొచ్చుకుంటాం, ప్రతి దానికి దెబ్బతింటాం. ఎందుకని సహించుకునే సహనం మనలో లేదు, ఓపిక పట్టే ఓపిక మనలో లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. ఇంకా మన జీవితాలు ఎలా ఉంటాయి? ఇంకా ఆదరణే లేదు. ఎందుకు ఆదరణ లేకపోవడం వల్ల మన జీవితం మీద మనకే భయకంపితమైన వాతావరణం వచ్చి ఈ ఎదుటి వ్యక్తిని కూడా భయంలో తీసుకెళ్ళిపోతాం అన్నమాట. ఇది జరిగే పరిస్థితి. మనం భయపడటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ భయంలో తీసుకెళ్ళిపోతాం. ఎందుకని ఆత్మకు ఆహారం పెట్టట్లేదు నువ్వు, ఆ చెట్టుకు వాటర్ వేయట్లేదు నువ్వు, నీ ఆత్మకు జీవజలం ఇవ్వట్లేదు నువ్వు. దాని చేత నీ జీవితం ఆ విధంగా పతనం అవుతా ఉంది. ఇప్పుడు ఈ పతనమైపోయి గోతులు పడ్డాక అప్పుడు ఏడుస్తావు, పశ్చాత్తాపడతావు, నలుగుతావు, బాధపడతావు, ఏడుస్తావు. ఎవరు వచ్చి నన్ను ఆదరిస్తారా అని చూస్తావు. ఎవరు నిన్ను ఆదరించే వాళ్ళు ఉండరు, ఎవరు నిన్ను బాగుపరిచే వాళ్ళు ఉండరు, ఎవరు నిన్ను ఓదార్చే వాళ్ళు నీకు కనపడరు. ఈ కయ్యను ఏం చేశాడు తెలుసండి, తమ్ముని చంపేసి ఏం చేశాడు తెలుసా, తమ్ముని చంపేశాడు. అక్కడ దేవుడు వచ్చి మాట్లాడితే ఏమన్నాడు తెలుసండి, నన్ను ఏమైనా కాపలెట్టావా, నీ తమ్ముడు ఎక్కడని అడిగాడు. దేవుడు వచ్చి దేవుడు అడిగితే నన్ను ఏమైనా కాపలెట్టావా అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే అతనికి ఒక ముద్ర వేసేసాడు. ఆ ముద్ర వేసి దిగంబరిగా చేసేసాడు అతను. అంటే ఊరు తిరిగే ఎత్తిగా మార్చేశాడు, దిగంబరిగా మార్చేశాడు. అతనికి ఇల్లు లేదు, వాకలు లేదు, తిరుగుతా ఉంటాడు పెద్ద తిరిగిపోతులాగా. అతనికి ఇల్లు ఉందని లేదు, వాకలు ఉందని లేదు, కుటుంబం ఉందని లేదు, అతనికి ఏమి లేదు. దిగం మొత్తం దిగంబర తిరుగుతూ ఉంటాడు, మొత్తం ఊరంతా తిరుగుతాడు, ఊరంతా అతనిదే. హల్లెలూయా. అలా మార్చేసినప్పుడు ఆ వ్యక్తిని, ఇప్పుడు అలాంటి మార్చేసినప్పటికి అతను ఎప్పుడైతే అలాంటి స్థితి వచ్చి పడ్డాదో అతను దేశదిమ్మర అయిపోయాడు. దేశదిమ్మరలో మొత్తం ఊరంతా తిరుగుతా అలసట వచ్చి ఒక కింద పడి ఓ మూల పడి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ప్రభువా నన్ను ఎందుకు దిగంబరగా మార్చేశాను, నన్ను క్షమించు, నేను తప్పు చేసేసాను, నా తమ్ముడిని చంపేశాను, నీకు ఎదురు సమాధానం చెప్పేశాను, గర్వం నాలుగు వచ్చేసింది, అహంకారం నాలుగు వచ్చేసింది, నేను మూర్ఖుండి అయిపోయి అలా బ్రతికాను, దాన్ని క్షమించు ప్రభు అంటే దేవుడు అలా చెవులు మూసుకున్నాడు. నవ్వుతున్నాడు ఇప్పుడు దేవుడు. అతనికి ముద్ర వేసేసాడు. ఎలాంటి ముద్ర వేసాడంటే, ఇతని మాటను నేను వినకుందునుగాక,
ఇతను చంపినోడు 7 రెట్లు ఎక్కువ శిక్ష పొందుకుంటాడు, కానీ అతను ఎవరు చంపొద్దని చెప్పాడు దేవుడు. అంటే అతను చంపినోడు శిక్షార్హుడే, అతను మాట్లాడినోడు శిక్షార్హుడే, అతన్ని ఆదరించినోడు శిక్షార్హుడే. అంటే అతన్ని ఆదరించరు, వెలేసిన వ్యక్తులే చూస్తారు అతన్ని. అంటే ఏ మనిషి అతనికి ఆదరించడానికి ఆదరణ లేదు, కరువు అయిపోయింది. ఎందుకు అలాంటి స్థితి తెచ్చుకున్నాడు అతను? ఎందుకు అలాంటి స్థితి తెచ్చుకున్నాడు కయ్యను? దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు వచ్చి జవాబు అడిగినప్పుడు అతను ఇచ్చే జవాబుదారితనం సరిగా లేదు. అహంకారంతో సమాధానం చెప్పాడు, గర్వంతో చెప్పాడు. ఆ వ్యక్తి సరి చేసుకోలేదు. అయ్యా నేను తప్పు, కోపం వచ్చేసి నేను గమ్మునే ఆవేశపడి నా తమ్ముని చంపేశాను, నన్ను క్షమించు ప్రభు అంటే వేరేలా ఉంది కయ్యని పరిస్థితి. కానీ నన్ను ఏమైనా కాపలా ఇట్టావా అని చెప్పాడు. అంటే ఇతను అలాంటి స్థితిలోకి ఎందుకు వెళ్ళాడంటే, ఆ చంపినప్పుడు సాక్ష్యం లేదు, ఎవరు కూడా చంపినప్పుడు చూసుకోలేరు లేరు. అంటే ఎవరు నా తప్పు ఎవరు బయట పెడతాడు, నా తప్పు ఎవరు పెడతాడు, ఎవరు చూడలేదు కదా అనుకున్నాడు వ్యక్తి. హల్లెలూయా. కానీ దేవుడు చూశాడు అన్న సంగతి, దేవుడు అన్న సంగతి ఈ వ్యక్తి మర్చిపోయాడు. మర్చిపోవడం కారణం చేత తన జీవితాన్ని తీసుకెళ్లి చిక్కుల్లో పెట్టుకున్నాడు, దేశదిమ్మరైపోడు. హల్లెలూయా. అలాగే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు అందుకే చెప్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా వినండి, నేను కంక్లూడింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, అందుకే చెప్తున్నాడు దేవుడు, నేను ప్రేమించే వారు అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నుండి నిల్చుని తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినాడలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదుము. దేవుడు దీవించిన గాక. చూడండి ఎంత అద్భుతంగా దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇలాంటి పరిస్థితులన్నీ రాకుండా ముందుగానే మనం జాగ్రత్త పడతామని దేవుడు ఏం చేస్తున్నాడు, అలాంటి చేస్తున్నాడు. నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను. ప్రేమించిన కుమారుని దేవుడు ఏం చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. అలాంటి అలజడులు పడిపోకుండా, అలాంటి పాపం పడిపోకుండా, వెళ్ళి ఆ సింహం యొక్క నోట్లో పడిపోకుండా, ఆ మరణం యొక్క ముసుగులు మనం పడిపోకుండా, ఆ భయంకరమైన వేదనకరమైన స్థలంలో మనం పడిపోకుండా దేవుడు ముందుగానే మనం అలవాటు చేస్తున్నాడు. పిలుస్తున్నాడు ఆయన, 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే, ఏ తలుపు అండి? హృదయం అనే తలుపు. హృదయం అనే తలుపు ఎప్పుడైతే తీస్తారో ఆ ద్వారంలోకి పరిశుద్ధాత్మక దేవుడు వస్తానంటున్నాడు. హల్లెలూయా. హృదయం అనే తలుపు ఎప్పుడైతే తీస్తావో ఆ లోపలికి దేవుడు వచ్చి ఇప్పుడు నీతో కలిసి సహవాసం చేయడానికి, నీతో కలిసి భోజనం చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడండి, ఆహ్వానిస్తున్నాడు, నేను పిలుస్తున్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క హృదయం అనే యేసుక్రీస్తు యొక్క కౌగుల్లోకి మనం వెళ్ళి, ఆ యొక్క విశ్వాసం అనే వాతావరణంలో వెళ్ళి మనం ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకొని, ఆయన జీవితానికి సమర్పించుకొని, ఆయన వాక్యానికి సమర్పించుకొని, ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం విధేయతతో దేవుడిని సమర్పించుకొని, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని వినడానికి మన ఆసక్తి కలిగి ఉన్నామో, మనం ఒక ముళ్ళులా ఉండేయడానికి బదులుగా, చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గొంగళ పురుగు ఉంటుందండి, పెద్ద గొంగళ పురుగు ఉంటుంది. ఆ గొంగళ పురుగు ఇలాగిలా వస్తూ ఉంటే అక్కడ చూసినోడు ఇక్కడ ఎలర్ట్ అయిపోతాడు. హల్లెలూయా. ఎందుకని? గొంగళ పురుగు కనుక మీరెక్కితే ఎంత దొద్దురు వస్తుంది, వేడి మంటలు వచ్చేస్తాయి కదండి, భయం అయిపోయి. గొంగళ పురుగు వచ్చిందంటే మనకు దొద్దురు వచ్చేస్తాయి, కుట్టిందంటే అదో రకమైన ఫీలింగ్. పాముని చూస్తే ఎలాంటి భయంకరమైన వాతావరణం వస్తుందో, ఈ గొంగళ పురుగుని చూసుకోవడం అలాంటి ఫీలింగ్ వస్తుంది ఓ పెద్ద గొంగళ పురుగుని చూస్తే. కానీ అదే గొంగళ పురుగు ఒక గూడు కట్టుకుంటుందండి. గూడు కట్టుకుని అందులోకి వెళ్ళిపోయి ఇంచుమించు 39 రోజులు అందులో ఉంటుంది. అది 39 రోజుల గూడు కట్టిన అందులో ఉండి ఆ యొక్క లోపలికి వెళ్ళిపోయండి, అది చచ్చిపోతుంది. ఇంకా చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది. చచ్చిపోయి దాన్ని ఒక పైన ఉన్న ముళ్ళు, ఆ యొక్క తోలు అదంతా విడిచిపెట్టేసి ఒక చిన్న పురుగు వల్ల బయటకు వస్తుందండి. చిన్న పురుగు వల్ల బయటకు వచ్చిన తర్వాత దానికి రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత అది సీతాకోక సిల్క్గా మారుతుంది. గొంగళ పురుగు ఏం చేస్తుందంటే రూపాంతరం చెంది ఒక సీతాకోక సిల్క్గా మారుతుంది. ఇప్పుడు సీతాకోక సిల్క్గా మారి చిన్నపిల్లడు కూడా వెళ్ళి పట్టుకోవడం ప్రయత్నం చేస్తుంది. దాన్ని మీద ఎత్తుకుంటాడు, దాంతో ఆడుకుంటాడు. ఎంత సరదా అంటే అంత సంతోషం సీతాకోక సిల్క్ చూస్తే వస్తుంది. కానీ గొంగళ పురుగు చూస్తే ఎందుకు రాలేదు మరి ఆ ఫీలింగ్? గొంగళ పురుగు చూస్తే ఆ ఫీలింగ్ ఎందుకు రాలేదు? హల్లెలూయా. నీ జీవితం కూడా అలా ఉంది. నువ్వు గొంగళ పురుగుగా ఉన్న నీవు సీతాకోక సిల్క్గా మారాలి. నీ రూపం మారాలి, నీ స్వభావం మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ ఆలోచనలు మారాలి, నీ తలంపులు మారాలి. ఒకప్పుడు గొంగళ పురుగే నీ జీవితం అసహ్యకరంగా ఉంది,
గొంగళ పురిగా అందరూ అసహించుకునే విధంగా నీ జీవితం ఉంది. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ వాక్యంలోకి వెళ్ళి నీ గూడంతా కట్టుకుని అందులోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ వాక్యంతో సహవాసం చేసి ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావో ఆ గూళ్ళో నీకు నీవుగా నీ స్వభావాన్ని చంపుకుంటూ ఉన్నావో అప్పుడు నీ ఒక సీతాకోక సిల్క బయటకు వస్తావు. హల్లెలూయా. అప్పుడు నీ స్వభావం మారుతా ఉంది, నీ ఉద్దేశాలు మారుతా ఉన్నాయి, నీ యొక్క పాప జీవితం మారిపోయింది, నీ యొక్క ఆలోచనలు మారిపోయినాయి, నీ పాజిటివ్ లక్షణాలన్నీ బయటకు వస్తున్నాయి, నెగిటివ్ లక్షణాలన్నీ పోయినాయి. హల్లెలూయా. ఎప్పుడు వాక్యంలోకి వెళ్ళి గూడు కట్టుకున్నప్పుడు, టీవీ కాడ కాదు, సినిమా హాల్ కాడ కాదు, పబ్బుల్లో కాదు, పార్కుల్లో కాదు, హల్లెలూయా, పేకాట్ల కాడ కాదు, ఇళ్లలో నలుగురు కూర్చుని మాటల్లో కాదు. ఇందులో ఎక్కడ కూడా నీ స్వభావం మారట్లేదు. ఏ రాజకీయంలో నీ యొక్క స్వభావం మారట్లేదు, ఏ మత రాజకీయాల్లో ఏ చర్చిలో నీ స్వభావం మారట్లేదు. హల్లెలూయా. ఏ సంబంధంలోని కూడా నీ స్వభావం అనేది మారడం లేదు, మారదు కూడా, మారడానికి అవకాశమే లేదు అక్కడ. అయితే ఎప్పుడైతే నువ్వు వాక్యంలోకి వెళ్ళి గూడు కట్టుకుంటావో, ఎప్పుడైతే వాక్యంతో సహవాసం చేస్తావో ఆ వాక్యం వచ్చి ఏం చేస్తుందంటే నీ యొక్క వ్యభిచారాన్ని తీసేస్తుంది, నీ పాపపు జీవితాన్ని మారుస్తుంది, నీ అసూయను తీసేస్తుంది, నీ బాధను తీసేస్తుంది, నీ రోగాన్ని తీసేస్తుంది, నీ యొక్క అలవాట్లు మార్చేస్తుంది, ప్రతిదీ కూడా మార్చి నీకు ఒక పరిపూర్ణమైన మనిషిగా నిన్ను తయారు చేస్తుంది. ఏంటి ఏం చేస్తుంది? వాక్యం చేస్తుందండి. అలాగా చర్చి చేయట్లేదు, మనుషులు చేయట్లేదు, రాజకీయం చేయట్లేదు, రాజకీయ నాయకులు చేయట్లేదు, సినిమా హీరోలు చేయట్లేదు, సినిమా హీరోయిన్లు చేయట్లేదు. ఎవరు నీ జీవితంలో ఏం చేయరు, ఏం చేయలేరు. నీ జీవితంలో నీ కష్టాన్ని వాళ్ళు ఆర్పలేరు, నీకు తీర్చలేరు. హల్లెలూయా. ఎవరు నిన్ను ఆదరించడానికి ఎవరు రాలేదు, నిన్ను ఆదరించడానికి ఎవరికి ఏ శక్తి లేదు. హల్లెలూయా. నిన్ను ఆదరించేది వాక్యం, నిన్ను పోషించేది వాక్యం, నిన్ను మార్చేది వాక్యం, నిన్ను జీవింప చేసేది వాక్యం, నిన్ను చేతకోక సిలికగా మార్చేది వాక్యం. ఆ పరిశుద్ధమైన వాక్యాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఏదో దాని గుండా ఏదో సంపాదించేయాలి, ఏదో కట్టేయాలి, ఏదో చేసేయాలి, నువ్వు పరిగెట్టిన చేపు పరిగెడతనే ఉంటావు, నువ్వు వలిసిపోతావు జీవితంలో. నీ వల్ల ఏమి కాదు. హల్లెలూయా. నువ్వెంత పరిగెడతావో పరిగెట్టు, ఎంత దూరం వెళ్తావు వెళ్ళు, ఏం చేస్తావు చేయి, నీ జీవితంలో అలిసిపోవడం తప్ప ఏమీ పొందుకోలేదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యం దగ్గరికి వెళ్ళు, ఆ వాక్యాన్ని తీసుకో, ఆ పరిశుద్ధమైన వాక్యాన్ని తీసుకో, దాన్ని చదువు, దాంతో సహవాసం చేయి, నీ జీవితం ఒక సీతాకోక మారకపోతే నన్ను అడగండి వచ్చి, ఏంటి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తున్నారు ఏం జరగట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఏం జరగట్లేదు, మా ఈ సమస్యలు ఇలాగే ఉన్నాయి, మా అప్పులు ఇలాగ ఉన్నాయి, మా బాధలు ఇలాగ ఉన్నాయి, ఏం జరగట్లేదు ఏంటండి, ఏం జరగట్లేదు ఏంటండి నువ్వు అనుకుంటొచ్చు. హల్లెలూయా. ఏం జరుగుతుంది అక్కడ? నువ్వు అవకాశం ఇస్తే కదా, నువ్వు వాక్యం దగ్గరికి వెళ్తే కదా, ఆ గూడు దగ్గరికి వెళ్తే కదా, ఆ వాక్యంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తే కదా, నువ్వు మొరపెడితే కదా. ఏది నేను చేసింది, ఏది నీ విశ్వాసం ఎక్కడ, ఏది నీ యొక్క ఆత్మ సంబంధమైన విశ్వాసం ఎక్కడ, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు దేవుణ్ణి? హల్లెలూయా. ఏం జరగవండి. ఎందుకు దేవుడు చెవులు మూసుకుంటా ఉన్నాడు ఈరోజు? ఎందుకు మనం చూసి నవ్వుతూ ఉన్నాడు? ఎందుకు మనం చూసి అపహాస్యం చేస్తూ ఉన్నాడు? అంటే అపహాస్యం చేసేంత జీవితాలు మనం ఈ కర్మను మనం ఎందుకు తెచ్చుకోవాలి? వాక్యాన్ని వినడం మానేసా, వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మన పట్ల ఒక అపహాస్యం చేసేవాళ్ళ మారిపోతే మన పరిస్థితి ఏంటి? దేవుడు మనం చూసి నవ్వుతూ ఉన్నవాడైతే మన జీవితాలు ఏంటి ఏమైపోతాయి? దేవుడు ఏంటంటే మనం సృజించి మనం నడిపించి మనం పుట్టించి ఇంతకాలం ఇన్ని చేసి మనం చూసి దేవుడు నవ్వుతున్నాడంటే ఏంటండి? ఒక మనిషి నవ్వాడంటే వేరు, ఒక వ్యక్తి నవ్వాడంటే వేరు, సమాజం చూసి నవ్విందంటే వేరు. కానీ దేవుడే మనం చూసి నవ్వుతున్నాడంటే ఎగతాళి చేస్తున్నాడంటే ఏంటి? మన జీవితాలు ఏమైపోతాయి? ఆలోచిస్తున్నారు ఒకసారి, మీ యొక్క హృదయాలు ఒకసారి ఆలోచిస్తున్నారా? ఒక క్వశ్చన్ వేసుకుంటున్నారా? అసలు దేవుడు మన జీవితాలు చూసి నవ్వుతున్నాడంటే ఏంటి? అసలు మన జీవితాలు ఏమైపోతాయి? అంత నవ్వే విధంగా, ఎటకారం అయిపోయే విధంగా, ఆయన చూసి మనం హాస్యం చేసే విధంగా మన జీవితాలు మనం ఎందుకు చేసుకోవాలి అట్లా? హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి నా సహోదరులు, మీ జీవితంలో ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. దేవుడు మనం చూసి నవ్వుతున్నాడంట, మనం చూసి హాస్యం చేస్తున్నాడంట, భయం వస్తుంటే ఆయన ఏమో అపహాస్యం చేస్తున్నాడంట. ఎంత దారుణం అయిపోయిందండి. దేవుడు మన జీవితం పట్ల అలా మారిపోతే మన జీవితాలు ఏమైపోతాయి? ఒక నీటి బుడగ లాంటి ఆవిరి లాంటి జీవితాలు కదా, ఒక గడ్డి పరక లాంటి జీవితాలు కదా, ఇంతలో కనబడి అంతలో మాయమైతే ఆవిరి లాంటి జీవితాలు మన జీవితాలు. ఇలాంటి జీవితాలు మనలో పెట్టుకుని దేవుడు మనం చూసి నవ్వుతే మన పరిస్థితి ఏంటండి? దేవుడు మనం చూసి ఏడుస్తూ మనం ఏడుస్తాలి,
ప్రాధేయపడాలి, నిన్ను హత్తుకోవాలి, నిన్ను ఆదరించాలి, నిన్ను స్వస్థపరచాలి, నీకు విమోచన ఇవ్వాలి, నీ అప్పులు తీర్చాలి, నీ బాధలు తీర్చాలి, నీ గృహంలో ఆశీర్వాదం తీసుకురావాలి, నిన్ను అత్యద్భుతమైన ఆశీర్వదించబడిన వ్యక్తిగా నిన్ను కరుపరిచి నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. నిన్ను యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తిని ఎన్నడూ కూడా అపహాస్యం చేయను, నలుగురిలో కూడా నిన్ను ఎన్నడూ కూడా నన్ను నమ్మేవారు సిగ్గుపడినకుండా చేస్తానని చెప్పింది దేవుడైనా. హల్లెలూయా. మన ముందు మరణమే ఆగదు, మన ముందు ఆ సింహమే మాట్లాడదు, మన ముందు ఆ రోగమే ఆగదు, ఆకాశమే మనం చెప్పిన మాట వింటారు, ఆ సముద్రమే మనం చెప్పిన మాట వింటారు, ఈ కార్యాలన్నీ చెప్పిన మాట విన్న శక్తిని మనం కలిగి ఉండి దేవుడు అపహాస్యం స్థితి చేసే స్థితిలోకి మనం వెళ్ళిపోయామంటే ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి. ఒకసారి ఆలోచించండి ఒకసారి. మనుషులు ఎలా ఉన్నారంటే తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి బదులుగా ఆ తప్పు బయటపడి 10 మందికి తెలుస్తుందని భయపడుతున్నారు తప్ప ఈ తప్పును కూడా ప్రయత్నం చేయట్లేదు. ఈ తప్పుని పాపాన్ని కప్పిపుచ్చుకొని ఈ తప్పు చేసి 10 మందికి తెలుస్తుందన్న విధానంలో బాధపడుతున్నారు తప్ప వాళ్ళెన్నడూ కూడా తప్పును ఒప్పుకోవడం ప్రయత్నం చేయట్లేదు, ఆ పాపాన్ని ఒప్పుకోవడం ప్రయత్నం చేయట్లేదు. ఏంటి ఆ పాపం? దేవుడు గద్దించినప్పుడు నువ్వు త్రోసేస్తున్నావు, దేవుడు పలుకుతున్నప్పుడు దాన్ని మితిమీరిపోతున్నాం, దేవుడు వాక్యము బోధిస్తున్నప్పుడు దాన్ని విశ్వాసం లేకుండా తేలిగ్గా తీసుకుంటున్నావు దాన్ని. హల్లెలూయా. దాన్ని ఎంత మాత్రం హృదయంలో తీసుకోవట్లేదు, దాన్ని ఎంత మాత్రం నువ్వు పశ్చాత్తాపడలేదు. అయ్యో దేవుడు నా కోసం ఇంత కార్యం చేశాడా, అయ్యో దేవుడు నా కోసం రక్తం కాచాడా, అయ్యో దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడా, అయ్యో నేనెందుకు ఈ విధంగా బ్రతుకుతున్నాను, నేనెందుకు ఈ విధంగా జీవిస్తున్నాను, నేనెందుకు ఈ విధంగా బ్రతుకుతున్నాను అని అత్యాశతో దేవుని వాక్యాన్ని వెతకడానికి బదులుగా గద్దించే వ్యక్తిని అసహించుకొని దేవుణ్ణి దూరపెట్టి దేవుని యొక్క కార్యాలు పక్కన పెట్టి వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఆలోచన ప్రకారం నీ సొంత ఆలోచన, నీకు ఏది ఆలోచన వస్తే ఆ విధంగా నువ్వు నడిచెళ్ళిపోవడం వల్ల నువ్వు తెచ్చుకున్న చేతుల యొక్క కర్మ ఫలమే నీ స్థితి. హల్లెలూయా. ఖచ్చితంగా ఆలోచించిన ప్రియమైన సోదరులు, నీ యొక్క హృదయాలను ఒక్కసారి దేవుడి సన్నిధిలో కుమ్మరించుకోండి. ప్రభువా, నీ వాక్యం పట్ల నేను ఎంత అవిధేయతగా ఉన్నాను, నీ వాక్యం పట్ల నేను ఎంత అవిశ్వాసంగా ఉన్నాను, నీకెంత మాత్రం లోబడకుండా నేను ఎంత గర్వంతో తిరుగుతూ ఉన్నాను, అహంకారంతో తిరుగుతూ ఉన్నాను. ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నీ వాక్యంతో సహవాసం చేస్తాను ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా అని ఎప్పుడైతే మీరు మోకరించి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతారో, మీ జీవితాల్లో మీరు ఏదైతే సమస్యలతో బాధపడతా ఉన్నారో, ఏ ఇబ్బందులతో బాధపడతా ఉన్నారో, ఏ అప్పులతో బాధపడుతున్నారో అవన్నిటినీ కూడా దేవుడు క్లియర్ చేసి నిన్ను ఒక తలగా ఉంచే ఒక నిజమైన విశ్వాసగా దేవుడు చేయకపోతే నడగొడు వచ్చి. హల్లెలూయా. మన అవసరాలు తీరిపోవడం ముఖ్యం కాదు, మన బాధలు తీరిపోవడం మనకు ముఖ్యం కాదు, రోగాలు తగ్గిపోవడం మనకు ముఖ్యం కాదు, లేకపోతే మన యొక్క ఐశ్వర్యం మన జీవితంలో రావడం ముఖ్యం కాదు, మన జీవితంలో పాపం పోవడం ముఖ్యం, దేవుడు మన హృదయాలకు రావడం ముఖ్యం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కార్యం వైపు మనిషి గురి పెడతాడో అప్పుడు నీ జీవితం మారుతుంది. గొంగళ పురుగు లాంటి నీ జీవితం ఒక సీతాకోక సిలుకు వల్ల నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. ఈరోజు ఖచ్చితంగా నీ జీవితం సీతాకోక సిలుకుగా మారాలంటే, ఆ యొక్క జీవితం మార్చుకోవాలంటే, ఆ పాపపు భ్రష్టత్వం కలిగిన జీవితం మారాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం అడుగుతాం, దేవుడు సమర్పించుకుందాం, విశ్వాసంతో దేవుని వెతుకుతాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఒకసారి ప్రార్థించాలి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ఒకసారి ప్రార్థించండి. ఇప్పటివరకు మీతో మాట్లాడాడు దేవుడు, ఇప్పటివరకు మీతో మాట్లాడాడు. మీ హృదయాల్లో నేను గ్రహింపు వచ్చిందని నమ్ముతున్నాను, దేవుడు గ్రహింపు మీకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి నీ పాపాలని ఒప్పుకుంటావో నీ రోగం పోతుంది సోదరుడా, నీ పాపం పోతుంది సోదరుడా, నీ యొక్క అవిశ్వాసం పోతుంది సోదరుడా, నీ భయమంతయు పోతుంది సోదరుడా. దేవుని సన్నిధిలో మోకరించి 2 చేతులు పైకెత్తి ఒక్కసారి మోకరించి ప్రార్థించండి. ప్రభువా, నువ్వు నన్ను గద్దిస్తూ ఉన్నావు, నువ్వు గద్దిస్తున్నావు అంటే నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు ప్రభువా. ప్రపంచంలో ఎవరిని ప్రేమించట్లేదని దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసుకున్నాడో, ఎవరినైతే చేతులు తన స్వహస్తాలతో రక్తంతో రాసుకున్నాడో వారిని మాత్రమే ప్రేమిస్తున్నాడండి, వారిని మాత్రమే ప్రేమిస్తున్నాడు ఆయన, వారి కోసమే శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన.
వారి కోసమే శ్రద్ధ కలిగి వెతుకుతా ఉన్నాడు ఆయన. ఈరోజు ఎంతో ఆసక్తితో శ్రద్ధతో నీ దగ్గరకు వచ్చి నిన్ను శిక్షించి నిన్ను గద్దించి నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే నువ్వెంత ప్రపంచంలో కోట్లాది జనము కంటే అదృష్టవంతుడికి ఎవరైనా ఉన్నారా సోదరులారా? నీవే ఆ అదృష్టవంతుడికి. ఏదైనా అదృష్టం ఉన్నదంటే అది అసలైన అదృష్టమైన జీవితం. నువ్వు అనుకుంటావు నీ మనసులో, ఇలాంటి జీవితం, నా యొక్క భయంకరమైన జీవితం నేను బతుకుతున్నాను కదా, భయంకరమైన కార్యాలను చేస్తా ఉన్నాను కదా, బతకడం కంటే చచ్చిపోవడం మేలు అనుకుంటావు. నువ్వు చేస్తున్న కార్యాలు బట్టి నీకు అనిపిస్తుంది అలాగా. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావు తెలుసా? ఒక అమూల్యమైన వజ్రం వలె, ఒక అమూల్యమైన ముత్యం వలె, ఒక 10,000 ప్రపంచాల్లో అత్యధికమైన శ్రేష్టమైన వస్తువు ఏదైనా ఉన్నదంటే అది నీవే అన్నట్టుగా దేవుడు చూస్తా ఉన్నాడు. అందుకే నిన్ను అంత ప్రేమిస్తా ఉన్నాడు, అందుకే నిన్నంత ఆదరిస్తా ఉన్నాడు, అందుకే నిన్నంత గద్దిస్తా ఉన్నాడు, అందుకే నిన్ను ప్రేమించి నిన్ను శిక్షించి దేవుడి మార్గం వైపు నిన్ను తిప్పుతా ఉన్నాడు. నువ్వు గొంగళపురం జీవితం కలిగి ఉండొచ్చు, కానీ దేవుడు చూసేది నీ జీవితంలో సీతాకోకచిలుక జీవితం. నీ జీవితంలో సీతాకోకచిలుక జీవితం ఉంది, సీతాకోకచిలుక జీవితం నీలో ఉంది. నువ్వు గొంగళపురంలో బతికించవచ్చు, లోకంలో కార్యాలన్నీ చేయొచ్చు, లోకంలో పాపాలన్నీ చేయొచ్చు, లోకంలో సంతోషం అంతా నువ్వు అనుభవించవచ్చు, నీ యొక్క ఇష్టాల కోసం నువ్వు పరిగెడుతూ ఉండొచ్చు. కానీ నీలో సీతాకోక జీవితం ఉంది. సీతాకోకచిలుక వంటి జీవితం నీకు ఇచ్చాడు కాబట్టి ఆ జీవితాన్ని కోరుకోవడం కోసమే దేవుడు నీ ఎదకు వస్తూ ఉన్నాడు. ఆయన ఒకసారి ఆలోచించండి సోదరులా, ప్రార్థించండి. మీకు ఇవ్వబడిన సమయం ఆయన చెప్తున్నాడు, అడుగుడి తీయబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును అని చెప్తున్నాడు ఆయన. మీ జీవితంలో ఒక్కసారి అలా వెతుకుతారా? మీ జీవితంలో ఒకసారి దేవుని తోడతారా? ఒక స్నేహితుడు వచ్చి ఇంటికి వచ్చి అర్ధరాత్రి వచ్చి రొట్టెలు అడిగితే అది ఎత్తి అన్నాడు, నేను పిల్లల పక్కన పడుకున్నాను, నా పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు, దయచేసి ఇప్పుడు ఎవరు వెళ్ళిపో అన్నాడు. ఈ వ్యక్తి పదే సార్లు డోర్ కొట్టి నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేయి అని అడుగుతుంటే ఆ వ్యక్తి లేచి వచ్చి ఇసుకుపోయి లేచి వచ్చి రొట్టె ముక్కలు ఇచ్చాడు. 10 సార్లు ఒక చిన్న బిడ్డ తన కన్న తల్లిని, అమ్మ చాక్లెట్ కొను అని అడుగుతుంటే నీ దగ్గర డబ్బులు లేకపోయినా పక్కింట్లోకి అప్పులు ఇచ్చి చాక్లెట్ కొంటాను. ఎందుకంటే నీ బిడ్డ అడుగుతున్నాడు, అక్కడ నీ బిడ్డ ప్రేమిస్తున్నాడు నిన్ను, ఆ ప్రేమతో నిన్ను అడుగుతున్నాడు, నీ మీద హక్కుతో అడుగుతున్నాడు ఆ తండ్రి అని. నీవే అప్పు చేసి నీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి పట్టుకొచ్చి నీ యొక్క అవసరాన్ని, కొడుకు యొక్క అవసరాన్ని తీరుస్తున్నావు కదా, కూతురు యొక్క అవసరాన్ని తీరుస్తున్నావు కదా, మంచి ఈవులు ఇవ్వడానికి నీ కొడుకు ప్రయాసపడుతున్నావు కదా. మరి అలాంటి పరలోకపు తండ్రిని అడిగితే నీకు ఎవడా? నువ్వు రొట్టె అడిగితే ఆయన పాముని ఇస్తాడా? నువ్వు గుడ్డు అడిగితే ఆయన తేలిస్తాడా? ఆయన అలాంటి దేవుడా? నువ్వేం అడుగుతున్నావు ఆయనకి తెలీదా? నీకేం అవసరమో ఆయనకి తెలీదా? నువ్వేం అడగబోతున్నావో, నువ్వేం అవసరత కలిగో ఆయనకి తెలీదా? మరి నీకు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు అడగట్లేదు, నువ్వు ఆయన వెతకట్లేదు, ఆయన వాక్యంలో నువ్వు వెళ్తలేదు, నువ్వు అసలు వాక్యాన్ని దృష్టి పెట్టడం లేదు. నీ సొంత కార్యాలే వెతుకుతా ఉన్నావు కానీ, నీ సొంత ఆలోచనల వైపే వెళ్తా ఉన్నావు కానీ వాక్యం మాత్రం వెతకడం లేదు, వాక్యం దగ్గరికి మాత్రం నువ్వు రావడం లేదు, వాక్యానికి మాత్రం నువ్వు సమర్పించుకోవడం లేదు, తండ్రిని అడగట్లేదు. నీకు ఎలాగిస్తాడు ఆయన? నన్ను అడుగు వానికి ప్రతి వానికి బహు నిత్యంగా నేను ఇస్తానన్నాడు ఆయన. హృదయపూర్వకంగా నువ్వు అడుగు, నీకు దేవుడు ఇవ్వకపోతే దేవుడే కాదు సోదరుడా. పాముని అడిగితే తేలిస్తానా, గుడ్డుని అడిగితే తేలిస్తానా అన్నాడు ఆయన. నేను అలాంటి దేవుడినా? నువ్వు నన్ను హృదయపూర్వకంగా అడిగితే, ఎవరైతే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను వెతికితే నేను వాళ్ళకి దర్శించుకుంటానని చెప్పాడు కదా ఆయన. ఆయన మాట తప్పిపోతాడా? ఆయన దేవుడు కదా, సర్వాధికారి అయిన దేవుడు కదా. మరి నువ్వెందుకు ఆ విధంగా అలసత్వం కలిగి ఉన్నావు? నువ్వెందుకు అంత నిర్లక్ష్యం కలిగి ఉన్నావు వాక్యం పట్ల? నువ్వెందుకు దేవుడి పట్ల అంత నిర్లక్ష్యం కలిగి ఉన్నావు? నువ్వెందుకు దేవుడిని దూరం పెడతా ఉన్నావు? ఎందుకు వాక్యం పట్ల అంత విశ్వాసం నీకు లేకుండా పోయింది? ఒక్కసారి ఆలోచించు. మోకరించి 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ఒక్కసారి గోజాడు. ప్రభువా, ఎంత అసహ్యకరంగా నీ పట్ల ఉన్నాను ప్రభువా, నేను నిన్నెంత ద్వేషిస్తున్నాను తండ్రి, నేను ఎంత తృణీకరిస్తున్నాను ప్రభువా,
ఎంత మాత్రము వాక్యం పట్ల ఆసక్తి కలిగలేను, నాలో ఆసక్తి లేదు. నేను ఎంత మాత్రము నీ పట్ల ఆసక్తి కలిగలేను. నిన్ను అడిగే శక్తి కూడా నాకు లేదు. నిన్ను ఎలా అడగాల కూడా నాకు తెలియదు. నిజంగా త్రోసివేస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించని అడుగుతావా? ఎంతమంది ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడండి? మీ హృదయాలతో దేవుడు మాట్లాడా? మీ హృదయాలతో నిజంగా దేవుడు సంధించాడా? ఒక్కసారి మోకరించి 2 చేతుల పైకి దేవుని సన్నిధిలో అడగండి, ప్రాధేయపడండి. ఆ కయ్యేని వల్ల మీరు ఉండొద్దు. ఆ కయ్యేని వల్ల మొఖం చిన్నపుచ్చుకోవద్దు. ఆ కయ్యేని వల్ల దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని త్రోసివేసుకోవద్దు నా సోదరులారా. త్రోసివేసుకుంటే ఒకనొక రోజు ఆయన మనం చూసి నవ్వేటాడుగా మారిపోతాడు. మనం చూసి అపహాస్యం చేసేటోళ్ళ మారిపోతాడు. మనం చూసి హాస్యం చేసేవాళ్ళ మారిపోతాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెవులు మూసుకుంటాడు ఆయన. అలాంటి జీవితం మనకు వద్దు సోదరులారా, అలాంటి జీవితం మనకు వద్దు. దయచేసి ఒక్కసారి మీరు మోకరించి హృదయాలు వంచి మీ శిరసు వంచి 2 చేతుల పైకి, ప్రభువా పాపం చేస్తా ఉన్నాను తండ్రి, తప్పు చేస్తున్నాను ప్రభువా, నీ వాక్యానికి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నీ వాక్యం పట్ల సరైన గుర్తింపు నాకు లేదు, ఆ విశ్వాసం నాలో లేకుండా పోయింది, నాకు సహాయం చేయ ప్రభువా అడుగుతారు సోదరులారా. మీరు అడగండి, కన్నీరు కాచండి దేవుని సన్నిధిలో. ఒకసారి మోకరించండి, దయచేసి సిగ్గుపడొద్దు, నిర్లక్ష్యం చూపించద్దు దేవుని సన్నిధిలో. ఒకసారి మీ 2 చేతులు పైకి మోకరించి, ప్రభువా ఇప్పటి వరకు నేను అలా చేశాను ప్రభువా, నేను అలా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఓ దేవా, నీ దగ్గర నేను ప్రాధేయపడుతున్నాను, నీ దగ్గర నేను ప్రభువా అడుగుతున్నాను. దయచేసి నేను ఇక్కడి నుంచి నేను అలా ఉండను, నా జీవితంలో అలాంటి కార్యాలు నేను అనుమతించను. నీకు లోబడతాను ప్రభువా, నీ మాట వింటాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని కన్నీరు కాచి దేవుని సన్నిధిలో అడుగులు సోదరులారా. ఈ వాక్యం ఉన్న తర్వాత నాకు కూడా మోకరించాలనిపిస్తుంది. నేను కూడా మోకరిస్తాను. ఖచ్చితంగా 2 చేతులు పైకి దేవుని అడుగుతాను. నేను మీ హృదయాల్లో మీకేమైనా పశ్చాత్తాపం కలిగితే, ఆ నిర్లక్ష్యంగా మీరు ఉన్నారని మీకు అనిపిస్తే, ఖచ్చితంగా మీ హృదయాల్లో ఒక చిన్న ఆలోచన మీకు రావాలి. ప్రభువా నీ వాక్యం పట్ల నేను ఎంత నిర్లక్ష్యంతో ఉంటున్నాను ప్రభువా, నీ వాక్యం పట్ల నేను ఎంత అశ్రద్ధగా ఉంటున్నాను ప్రభువా, నీ వాక్యం పట్ల నేను ఎంత అవివేకంతో ఉంటున్నాను ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను ఆ విధంగా ఉండను ప్రభువా. ప్రభువా నేను పూర్తిగా నేను చేర్చుకుంటాను ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభువా. నా జీవితంలో నేను ఎంత అసహ్యకరమైన జీవితం జీవిస్తున్నానో, నేను ఎంత భయంకరమైన జీవితం నేను జీవిస్తున్నానో, నీకు కనీసం నేను చోటు ఇవ్వలేకపోతా ఉన్నాను కదా, నా హృదయంలో చిన్న స్థానం కూడా నీకు ఇవ్వలేకపోతా ఉన్నాను ప్రభువా. ప్రతి క్షణము దెయ్యం అంటే వెళ్ళిపోతా ఉన్నాను, దెయ్యం యొక్క ఆలోచనతోనే వెళ్ళిపోతా ఉన్నాను, నా సొంత ఆలోచనతో వెళ్ళిపోతా ఉన్నాను. ప్రభువా నన్ను విడిపించు ప్రభువా. అడుగుతున్నారు సోదరులరా, ఎందుకంటే ఆయన అడగకుండా మీకు ఏమీ ఇవ్వడు, అడగకుండా మీకు ఏది ఇవ్వడు, ఆయనే మీకు చెప్పాడు. బైబిల్లో చదివినిపించాను నేను కూడా. అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన, తట్టుడు మీకు దొరుకునన్నాడు ఆయన, వెతకుడు మీకు దొరుకునన్నాడు ఆయన. మీరు వెతకకుండా మీకు దొరకదు, అది మీరు తట్టకుండా ఆయన తలుపు తీయడు. ఆయన ఇవ్వాల్సిందేదో మీకు ఇవ్వడు, మీరు అడిగితేనే దేవుడు ఇస్తాడు. ఆయన మీ హృదయాల నుంచి హృదయపూర్వకంగా ఒకసారి అడగండి, ప్రభువా మీ నామం మాలోకి వచ్చింది ప్రభువా, మీ రాజ్యం వచ్చును గాక, మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మేము ఎలాగైతే ఇతర వ్యక్తులు క్షమిస్తున్నామో మమ్మల్ని కూడా మీరు క్షమించండి. మా యొక్క శోధనలోకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, ఆ యొక్క సమస్యల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, ఆ యొక్క అప్పుల్లోకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, ఆ టెన్షన్లోకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, ఆ ఒత్తిడిలోకి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు, భయంకరమైన కార్యాలకు మమ్మల్ని తీసుకెళ్ళొద్దు. ఆ శోధనలు మాకు వద్దు ప్రభువా. నాకు నీ మేలైన కార్యం కావాలి, మా గృహం ఆశీర్వదించబడాలి, నా జీవితంలో నీ ఆశీర్వాదం కావాలి, నా జీవితంలో నీ యొక్క కృప కావాలి, నా జీవితంలో నీ ప్రేమ కావాలి, నా జీవితంలో నీ సహనం కావాలి, నా జీవితంలో నీ ఓర్పు కావాలి ప్రభువా. దయచే తండ్రి, ప్లీజ్ లార్డ్, ప్లీజ్ గివ్ మీ యువర్ హోలీ స్పిరిట్ లార్డ్, ప్లీజ్ లార్డ్. ప్రార్థిస్తున్నారు సోదరులారా, మీ ప్రార్థన కోసం దేవుడు వేచి ఉన్నాడు, మీ ప్రార్థన కోసం దేవుడు వేచి ఉన్నాడు. 2 చేతులు చాపుకొని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపుకొని, నా కుమారుడా నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను హత్తుకుంటావు, ఎప్పుడు నాకు వాక్యం దగ్గరికి వస్తావు, ఎప్పుడు నీ స్వభావం మార్చుకుంటావు, ఎప్పుడు నీ జీవితం మార్చుకుంటావు, ఎప్పుడు నీ అసహనం పోతుంది, ఎప్పుడు నీ ఆలోచనలు పోతాయి, ఎప్పుడు పూర్తిగా నువ్వు ఒక సీతాకోక సిరికగా మారతావు. 2 చేతులు చాపుకొని ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆలోచించి సోదరుడా, ఒక్కసారి ఆలోచించి సోదరుడు,
జీవితంలో దేవుణ్ణి అంత నిర్లక్ష్యం పెడతా ఉన్నారు మీరు. జీవితంలో వాక్యానికి ఏమాత్రం స్థానం ఇవ్వకుండా పరిస్థితులు బట్టే కుమిలిపోతా ఉన్నారు కానీ, పరిస్థితులు బట్టే వెళ్ళిపోతా ఉన్నారు కానీ వాక్యానికి మీరు ఎందుకు స్థానం ఇవ్వలేకపోతా ఉన్నారు? మీలో ఉన్న నిర్లక్ష్యం ఏమిటి? మీలో ఉన్న వేదన ఏమిటి? మీలో ఉన్న సమస్య ఏమిటి? దేనిపైన మీరు గురి పెడతా ఉన్నారు? ఏం కావాలి అసలు మీకు? దేవుడు ఏం ఇవ్వడానికి సిద్ధపడతా ఉన్నాడు అసలు? ఓ ప్రియమైన సోదరి, దేవుడు నిన్ను స్వస్థపరచాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నిన్ను ఆశీర్వాదం ఉంచాలని, నిన్ను పరిపూర్ణమైన ఒక ఐశ్వర్యవంతమైన కుటుంబంగా నిన్ను మార్చాలని నిన్నెంతగా దేవుడు తాపత్రయపడతా ఉన్నాడు. అన్ని ఆశీర్వాదాల కంటే బలమైన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ నీకు ఇవ్వాలని ఆయన ఎంతగా తోడ్పడతా ఉన్నాడు. నువ్వు ఎందుకు తోడుచేసుకున్నావు దాన్ని? ఎందుకు దాన్ని నిర్లక్ష్యపడతా ఉన్నావు? ఏది నిన్ను ఆపుతుంది? ఎందుకు అంత నిర్లక్ష్యం నీకు? ఎందుకు దేవుని పట్ల అంత అగౌరవం? ఎందుకు దేవుని పట్ల నీకు అంత నిర్లక్ష్యం? ఓ ప్రియమైన సోదరి, గద్దించినప్పుడు లోబడకపోతే, ఆయన గద్దించినప్పుడు, ఆయన బోధిస్తున్నప్పుడు నువ్వు లోబడి సమర్పించుకోకపోతే ఫలితం ఏ విధంగా ఉంటుందో దేవుడు చూపిస్తా ఉన్నాడు. దయచేసి ఒకసారి ఆలోచించండి. మీరు 2 చేతుల పైకి దేవుడిని అడగండి, ప్రభు నన్ను క్షమించి, ప్రభు సహాయం చేయండి. వాళ్ళ వాక్యం విని ఆ వాక్యాన్ని పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే ఒక దెయ్యవలి 7 దెయ్యాలు తీసుకొస్తుందంట. 7 దెయ్యాలు తీసుకొచ్చి మొదటి స్థితి కంటే కడప స్థితి మరీ దారుణంగా మార్చేస్తుందంట. అది దెయ్యాలు నీ హృదయాలకు వచ్చినాయంటే భయంకరంగా పరిస్థితి ఉంటుంది సోదరులారా. దానికి మనం అనుమతి ఇవ్వద్దు, ఎంత మాత్రం దానికి అనుమతి ఇవ్వద్దు. ఆ దెయ్యానికి మనలో చోటు లేదు, ఆ రోగాలకు మనలో చోటు లేదు, ఆ పాపానికి మనలో చోటు లేదు. మనలో ఉన్న చోటల్లా దేవుడే, మనలో ఉన్న చోటల్లా విశ్వాసమే, మనలో ఉన్న చోటల్లా విమోచనే. ఆ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్న చోటు, దానికి మనం చోటు ఇవ్వాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే మన కుటుంబం దీవించబడుతుంది, అప్పుడే మన జీవితం కట్టబడుతుంది, అప్పుడే మనం చేతకు ఒక శిలుకగా మనం మారుతాం. ఖచ్చితంగా దేవుడు మీకు మీ జీవితాలకు సహాయం చేయను గాక. ఖచ్చితంగా దేవుడు మీ హృదయాలను గద్దించును గాక. ఖచ్చితంగా దేవుడు మీ హృదయాల్ని కదిలించును గాక. మీ హృదయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఈరోజు. ప్రభువా, నేను ఇక్కడి నుంచి నేను అలా ఉండను, నీ వాక్యాన్ని లోబడతాను. మీకు తెలియట్లేదు సోదరులారా, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని మీరు కోల్పోతా ఉన్నారు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతా ఉన్నారు మీరు, దేవుడిచ్చిన ఆ యొక్క దీర్ఘశాంతం మీరు కోల్పోతా ఉన్నారు, మీరు దేవుడిచ్చిన ప్రేమను మీరు అందుకోలేకపోతా ఉన్నారు, దేవుడిచ్చిన కృపను మీరు త్రోసివేసుకుంటూ ఉన్నారు, దేవుడిచ్చిన కృపను మీరు నిరర్ధకం చేసుకుంటూ ఉన్నారు. మీకు తెలియట్లేదు సోదరులారా, అంత అద్భుతమైన కృప మీ పట్ల ఉంది, అంత అద్భుతమైన ప్రేమ మీ పట్ల ఉంది. దేవుడికి అంత అత్యద్భుత ఐశ్వర్యవంతమైన కుటుంబంగా దేవుడు మిమ్మల్ని మార్చాలనుకుంటా ఉన్నాడు. కానీ దాన్ని కోల్పోతా ఉన్నారు నిర్లక్ష్యం చేత. సరే, ఆలోచించి సమర్పించుకోండి. దేవుడు మీ హృదయాల్లో గొప్ప కార్యం చేయాలని ప్రార్థన చేస్తాను. గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారికి స్తోత్రాలు ప్రభువా. మరిగుమల బండ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఓ ప్రభువా, ఇంతవరకు దేవాన్ని ఎంతో స్పష్టంగా సూటిగా నీ ప్రజలతో మాట్లాడినందుకు వందనాలు. ఓ ప్రభువా, నిజంగా ప్రభువా, నిన్ను నిర్లక్ష్యం పెట్టే జీవితాలు కనుక మాలో ఉంటే, నిన్ను అశ్రద్ధ చేసే జీవితాలు కనుక మాలో ఉంటే ఈ రోజు నుంచి మేము సమర్పించుకుంటా ఉన్నాం తండ్రి. ఎంత మాత్రం కూడా మేము ఆ విధంగా ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రభువా. నీ వాక్యం వినాలి ప్రభువా, నీ వాక్యంలో మేము వెళ్ళాలి తండ్రి, నీ వాక్యంలో మేము గూడు కట్టుకోవాలి ప్రభువా. గొంగళ పురుగు లాంటి మా జీవితాలు ప్రభువా సీతాకు ఒక సిలుకగా మేము మార్చుకోవాలి ప్రభువా. నిజంగా మాకు అర్థమవుతా ఉంది తండ్రి, ఆ యొక్క జీవితం మాకు కావాలి ప్రభువా. ఆ సీతాకు ఒక సిలుక లాంటి జీవితం మాకు కావాలి ప్రభువా. నిత్యంగా మేము ఆ యొక్క వాక్యంలోకి వెళ్దాం గాక, మా స్వభావం మార్చుకున్నాం గాక, మా జీవితాలు మార్చుకున్నాం గాక, మా హృదయాలు మార్చుకున్నాం గాక, మా ఆలోచనలు మార్చుకున్నాం గాక. ప్రభువా, నీవే పరిపూర్ణంగా మమ్మల్ని మార్చండి తండ్రి. మమ్మల్ని మేము సమర్పించుకుంటా ఉన్నాం ప్రభువా. నీ వాక్యంలోకి మేము వస్తాం తండ్రి, ఆ జీవితంలో అడుగు పెడతాం ప్రభువా. ఓ దేవా, దినదినము నీతో సహవాసం చేస్తాం తండ్రి. అనుదిన ఆహారం మాకు దయచేయండి ప్రభువా. అనుదినము నిన్ను వెంబడించడం గాక, అనుదినము మేము ఆహారం తిందుం గాక. భౌతికమైన ఆహారం ఎలాగైతే తింటూ ఉన్నామో తండ్రి, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా మేము తిందుం గాక ప్రభువా. మాకు సహాయం దయచేయండి, కృప చూపించండి. ఇంతవరకు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. బిడ్డలకు ఎంతో తెప్పరలు చేసి వాళ్ళ జీవితంలో ఒక మంచి ఆలోచన నిర్ణయం మీరు దయచేయండి, కృప చూపించి మనం ప్రార్థిస్తున్నాము. ఆహ్వానించి వాక్యం వింటున్న ప్రభువా, మా సోదరుడు ప్రభువా రాజారావు గారిని బట్టి, తన కుటుంబాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తా ఉన్నాను తండ్రి.
కొన్ని నామం కొరకు నిలబడిన వ్యక్తులు ప్రభువా, బాప్తిజం పొంది ప్రభువా నేనెంతో భక్తి శ్రద్ధలతో వెతుకుతూ ఉన్నారు. అయితే తండ్రి ప్రభువా, దెయ్యముల చేత కొట్టబడుతూ, రోగం చేత కొట్టబడుతూ, సమస్యల చేత కొట్టబడుతూ, అప్పుల చేత కొట్టబడుతూ, అనేక సమస్యల చేత కృంగిపోతూ ఉన్నారు. ఈ బలమైన హస్తం చేత నీ వాక్యం వైపు తిరిగినప్పుడు నిత్యంగా వాళ్ళని పైకి లేపుదువుగాక, ప్రతి సమస్య నుంచి పైకి లేపుదువుగాక. నువ్వు చెప్పావు ప్రభువా, తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచున్నావు ప్రభువా. నేను నమ్మిన వారిని ఎన్నడూ కూడా అవమానపడినవ్వకుండా, ఓ దేవ తల దించుకునే వారికి ఉండకుండా చేస్తానన్నావు ప్రభువా. వాళ్ళు నిజంగా నీ వాక్యం పైన ఆధారపడుదురుగాక, నీ వాక్యం పట్టుకుని నడుచుదురుగాక, నువ్వు చెప్పిన ఆజ్ఞను పట్టి వాళ్ళ శిరస వహించుదురుగాక. వారి హృదయాలు దీవించండి. ఓ దేవ ప్రభువా, రాజారావుని బలపరచండి, దీవించండి, వాక్యం కొరకు నిలబెట్టండి, మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబం కొరకు ప్రభువా, ఓ ఎంతగానో ప్రభువా తాపత్రయపడే వ్యక్తి ప్రభువా, ఓ దేవ నిత్యంగా అతని జీవితంలో జరుగుతున్న కార్యాలని నీకు తెలుసు. ఏవైనా అసమానమైన కార్యాలు ఉంటే, ఏవైనా పొరపాట్లు ఉంటే ప్రభువా మీరే క్షమించి ఆ బిడ్డను మీరు ప్రభువా రూపాంతరపరచండి. దేవ నీవే పరిశుద్ధపరచండి, బలహీనతలన్నీ తీసివేయండి. ప్రతి కార్యం నుంచి అతను వేరు చేసి నీ పరిశుద్ధాత్మ పూర్ణులుగా అతను మార్చమని అడుగుతున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామమున కృపను పట్ల మీరు వంచండి, సహాయం చేయండి. అతని బిడ్డల ప్రభువా కార్తీక్ గారిని, సునీల్ గారిని సమర్పిస్తూ ఉన్నాను. ఇగో ప్రభు, గత కాలంగా కొన్ని రోజులుగా ప్రభు కార్తీక్ ఎంతో ప్రభువా బలహీనపడ్డాడు ప్రభువా. ఇగో ప్రభు, ప్రాబ్లం ఏంటో అతనికి తెలియడం లేదు. భయం అతన్ని ఆవరించింది, రోగం అతన్ని ఆవరించింది, సమస్య అతన్ని ఆవరించింది, ఒత్తిడి అతన్ని ఆవరించింది, టెన్షన్ అతని చుట్టూ తిరుగుతూ ఉంది ప్రభువా. ఆ దెయ్యాలు అతని చుట్టూ ప్రభువా ఓ గిరు గిరుమంటూ ఒక ఏగవలు తిరుగుతూ ఉన్నాయి తండ్రి. వాటిని యేసుక్రీస్తు నామంలో వాటన్నిటిని బంధిస్తూ ఉన్నాను ప్రభువా. నువ్వు ఇచ్చిన అధికారం చెప్పున యేసుక్రీస్తు నామంలో ఆ దెయ్యములన్నిటిని గద్దిస్తూ ఉన్నాను ప్రభువా. అవన్నీ పాతాళంలో బంధించబడును గాక. ఆ బిడ్డని మీరు విడిపించండి. ఓ నీ యొక్క సన్నిధిలోకి నడిపించండి. నీకు భయపడే వ్యక్తిగా, ఓ నీ నామం యొక్క స్మరించుకునే వ్యక్తిగా, ఓ దేవ ఒక సీతకు ఒక సిలికోవలే ఆ దొంగల పురుగు జీవితాన్ని విడిచిపెట్టి ఆ సీతకు ఒక సిలికోవలే అతను జీవించడానికి ఇష్టపడును గాక. నీ వాక్యం యొక్క అతను సమీపించును గాక. నీ వాక్యంలో అతను గూడు కట్టును గాక. అతని ప్రార్థన జీవితం అతనికి వచ్చును గాక. వాక్యపు జీవితం అతనికి వచ్చును గాక. చిత్తంలో నడవడానికి అతనికి హృదయాలు మార్చండి, ఆలోచన మార్చండి. కఠినమైన హృదయాన్ని పూర్తిగా తొలగించండి. నీ వైపు తిప్పే గుణము, లక్షణము ఆ బిడ్డల మీద దయచేయండి తండ్రి. కృప చూపించండి. ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షిస్తా ఉన్నావు. అతన్ని నువ్వు శిక్షించావు, గద్దించావు ప్రభువా. అతను త్వరగా మారు మనసు పొందును గాక, నీ వైపు తిరుగును గాక, అతని హృదయంలో నిన్ను పొందుకొను గాక. నువ్వు మాట్లాడావు ప్రభు మారు మనసు పొందమని. ఆ సోదరుడు మారు మనసు పొందును గాక. ఆ హృదయంలో, ఆ ద్వారంలో నిన్ను పొందుకొను గాక. విశ్వాసం అతని హృదయంలో పెరుగును గాక. నీ యందు భయభక్తులు పుట్టును గాక తండ్రి. దేవ భయభక్తులు ప్రభు, దేవుని యందు భయభక్తులు దేవ నిన్ను గూర్చి మేలును తీసుకొస్తుందని చెప్పు ప్రభువా. ఆ బిడ్డ హృదయంలో మేలు జరుగును గాక. సహాయం చేయండి. ఓ ప్రభువా, రాజాగారి తల్లి గారిని మీకు సమర్పిస్తా ఉన్నాను. ఓ దేవ, ఇక్కడ ప్రభువా నీ వాక్యంతో ఎంతగానో ఏకీభవిస్తా ఉంది. ఆ బిడ్డను దీవించండి, స్వస్థపరచండి. ఓ దేవ ప్రభువా, నీ యొక్క ప్రభువా కృపను ఆ బిడ్డపైన ఉంచండి. నీ చిత్తమైతే నీ నామాన్ని ఆ బిడ్డపైన ఉంచండి. నీ చిత్తమైతే నీ కృపను ఆ బిడ్డపైన ఉంచండి. నీ రక్తం కిందగా బిడ్డ వచ్చును గాక. నీ నామం కిందకు వచ్చును గాక. నీ చిత్తమేంటో స్పష్టంగా బిడ్డకు బయలుపరచబడును గాక. యేసుక్రీస్తు నామంలో నీ రాజ్యంలో అడుగు పెట్టడానికి ఆ బిడ్డకు ద్వారం తెరవబడును గాక తండ్రి. సహాయం చేయండి. అలాగే ప్రభువా ఓ లక్ష్మి గారిని, జయరాజ్ గారిని సమర్పిస్తా ఉన్నాను. తన బిడ్డలతో ప్రభువా ఓ దేవ ఇక్కడికి వచ్చి ఉంది తండ్రి. వాక్యం విన్నది, బయలుపడింది ప్రభు, పశ్చాత్తాపడింది. నీ చిత్తమైతే పూర్తి జ్ఞానోపదయం ప్రభువా నీవే తెరవండి తండ్రి. నీ వాక్యాన్ని ఎంత మాత్రం వదులుకోకుండా అనుదినము నీతో సహవాసం చేయడానికి, అనుదినము నీతో ప్రభువా ఓ దేవ ఆరాధన చేయడానికి, అనుదినము నీ సన్నిధిలో ప్రభువా ఓ నిన్ను కీర్తించి కొనియాడి ఆ గృహంలోనికి గొప్ప ఆశీర్వాదము ఆ గృహంలో కొనుక్కోను గాక. నీవే కుటుంబాన్ని కట్టండి. జరేజను దీవించండి. పని పాటలు మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఓ దేవ మీరే సహాయం చేయండి. ఓ దేవ సునీల్ గారిని మీకు సమర్పిస్తా ఉన్నాను. ఓ దేవ ప్రభువా ఎంతో కాలం మేము ప్రార్థిస్తా ఉన్నాము. ఆ నోరును కూడా మీరు ముట్టండి, నీ కార్యం చేయండి. అవిశ్వాసం తీసివేయండి, విశ్వాసం దయచేయండి ప్రభువా. ఓ మోగవాళ్ళకి మాట ఇచ్చిన దేవుడు నీవే. ఆ మోగో నోరును ప్రభువా మీరే పరిపూర్ణంగా స్వస్థపరచండి. స్వస్థమైన మాటలు దయచేయండి. ఓ దేవ అతను పని చేసుకోవడానికి ప్రభువా మీరే శక్తి సామర్థ్యాలు దయచేయండి. అతని జీవితంలో నువ్వు ఎటువంటి ప్రణాళిక నువ్వు కలిగి ఉన్నావో ఓ దేవ నీవే స్పష్టంగా అతనికి తెరవబడును గాక. నీ కొరకు జీవించే వ్యక్తిగా అతను మార్చండి తండ్రి.
అతని భవిష్యత్తును మీరు పట్టుకోండి ప్రభువా. నీకే అప్పగిస్తా ఉన్నాము. కార్తీక్ గారి భార్యను మీకు సమర్పిస్తా ఉన్నాను. ప్రభు నెలలు నిండుతా ఉన్నాయి ప్రభువా. ఆ బిడ్డ ప్రభువు చాలా బలహీనంగా ఉంటుంది. నీ చిత్తమైతే ప్రభువా నీ బలం దయచేయండి. దేవ మరియను కాపాడినట్లుగా ఆ బిడ్డను కూడా కాపాడుదుగాక. మంచి పౌష్టిక ఆహారం ఆ బిడ్డకు మీరు దయచేయండి. దేవ నిత్యంగా సులువైన డెలివరీ దయచేయండి. దేవ ప్రభు డెలివరీ ద్వారా వీళ్ళు ఏమి కష్టాలు ఎదుర్కోకుండా దేవ నిత్యంగా ఎటువంటి అప్పులు పాలవకుండా సమస్తము ఏవో ఈరేగా ఉండి మీరే సమకూర్చుదుగాక. ఆ సోదరు నుంచి పడుతున్న ఒత్తిడి నుంచి ప్రభువా, ఆ టెన్షన్ నుంచి ప్రభువా పరిపూర్ణంగా సోదరుడు పూర్తిగా విడిపించబడును గాక. మీరే సహాయం చేసి నడిపించండి. దూరదేశంలో ఉన్న తల్లి గారిని కూడా మీరు సమర్పిస్తా ఉన్నాను. దేవ ఆ బిడ్డను కొంచెం దీవించండి. దేవ ప్రభువ స్వేచ్ఛగా ప్రభువ స్వతంత్రంగా దేవ నిత్యంగా మంచి ఆరోగ్యకరంగా నీ సన్నిధిలోకి మరలా బిడ్డ రావడానికి దేవ నీ దూతలే ఇండియాకి ఆ బిడ్డను మరలా తీసుకొచ్చిన గాక మీరు నడిపించండి. రాజరావు కుమార్తెలను ప్రభువ దేవ కోడలను అత్తగారు బంధువులందరినీ మీకు సమర్పిస్తా ఉన్నాను. నీ సన్నిధిలో నిలబడి ప్రభువ దేవ ప్రభువ నీకు ఎంతగానో ప్రభువ ప్రార్థిస్తూ ఉన్నారు. వారి జీవితంలో గొప్ప కృపను వాళ్ళు అనుగ్రహించబడుతురు గాక. దేవ వాళ్ళే ప్రభువ నీ కృప వరకు వెతుకుతురు గాక. నీ వాక్యంలో గూడు కట్టుకుందరు గాక తండ్రి. నీ వాక్యానికి మొదటి స్థానం ఇద్దరు గాక తండ్రి. నీవే మహిమ గంట ప్రభుత్వం పొందుకుని బిడ్డలందరినీ రక్త కింద భద్రపరచమని మరలా మేము కలుసుకున్న వరకు నీ కృప వీరితో ఉంచమని నీకే సమర్పిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప నిజముగా దేవుడు గర్దించినప్పుడు మనం పరిపూర్ణంగా లోబడి వాక్యం విని ఆ యొక్క నిజమైన వాక్యం జీవితంలో మనం గూడు కట్టుకుందుము గాక. ఆ ప్రార్థన జీవితం మనం కలిగి ఉందుము గాక. ఆమేన్. ఆమేన్.